మరి శేషన్ గుండి దయగలస్తాలకు సమర్పిస్తుంది దాసులు విశేషించి మాట్లాడతాం. నన్ను మమ్మల్ందరినీ దయగలస్తాలకు సమర్పిస్తుంది. మీకే సమస్తమైన కనుక మేము ప్రభావం ఆరాధిస్తుంది. నలుగురు యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. प्रभु ने हमें फल लाने के लिए चुना है. నా ప్రియులారా, దేవుడు మనల్ని ఫలాన్ని తీసుకొని రావడానికి కొరకు ఏర్పరచుకున్నాడు. अभी हम देखने जा रहे हैं क्या क्या कारण है कि हम फल नहीं ला पाते. ఇప్పుడు మనము ఏ కారణాలను బట్టి మనం ఫలాలను తేలేకపోతున్నామో లేక ఫలించలేకపోతున్నామో చూద్దాం. पढ़िएगा. చదవండి. लूका रचित सुसमाचार उसका 8वां अध्याय उसके 4 वचन से लेकर 8 वचन तक पढ़ेंगे. లూకా సువార్త 8వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చదువుకుందాం. అంతే 11 నుంచి 15 కూడా చదవండి. मेरे प्रियो, यहाँ पर प्रभु यीशु मसीह के द्वारा बताया गया एक दृष्टांत है. నా ప్రియులారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెప్పబడిన ఒక ఉపమానం ఉంది. और ये दृष्टांत का अर्थ भी प्रभु यीशु मसीह ने बाद में उनको समझाया है. దాని తర్వాత ఈ యొక్క ఉపమానం యొక్క అర్థాన్ని కూడా తర్వాత దేవుడు వాళ్ళకు వివరించాడు, లేక అర్థం చేయించాడు. मेरे प्रियो, हमारे फल लाने के पीछे मैंने आपको कई कारण बताए. నా ప్రియులారా, మనము ఫలాలు తేకపోవడానికి వెనుక లేక మనం ఫలించకపోవడానికి వెనుక ఎన్నో కారణాలు మీకు చెప్పాను. अगर भूमि सही नहीं है तो फल नहीं आएगा. ఒకవేళ నేల సరిగా లేకున్నా కూడా ఫలించదు. अगर भूमि में पर्याप्त मिनरल नहीं है तो भी फल नहीं आएगा. ఆ భూమిలో సరిపోను లవణాలు లేకున్నా, మినరల్స్ లేకున్నా కానీ ఫలించదు. अगर पेड़ में कमी है तो फल नहीं आएगा. ఒకవేళ చెట్టుదే లోపం ఉన్నా కూడా ఫలించదు. अगर पेड़ के चारों ओर का जो एटमॉस्फेयर है वो उस पेड़ के फल लाने के लिए योग्य नहीं है तो फल नहीं आएगा. ఆ చెట్టుకు నలువైపులు ఉన్నటువంటి వాతావరణం కూడా సరిగా లేకపోతే కూడా ఫలాలు తీసుకొని రాలేదు. अगर पेड़ के अंदर कुछ बीमारी है तो अभी फल नहीं आएगा. చెట్టు లోపల ఏదైనా రోగం ఉన్నా కూడా అది ఫలించలేదు. और अगर आएगा भी तो वो योग्य फल नहीं होगा. ఒకవేళ వచ్చినా కూడా అవి యోగ్యమైన ఫలాలుగా ఉండవు. हम इस दृष्टांत में अलग-अलग प्रकार की भूमि को देखते हैं. ఈ యొక్క ఉపమానంలో ఆయా రకాలైనటువంటి నేలలను మనం చూస్తున్నాం. और जो पहली दो भूमि हमें दिखाई देती है वो भूमि की कमी है. మొదటి రెండు నేలలు ఏదైతే మనం చూస్తున్నామో అది నేల యొక్క లోపం. इसको हम सुसमाचार के साथ जोड़कर भी सीखते हैं. దీన్ని మనం సువార్తతో కూడా జోడించి నేర్చుకుంటాం. लेकिन मैं आज इसको हमारे जीवन से जोड़कर हम सीखेंगे. కానీ ఈ దినాన ఇది మన జీవితాలతో
జోడించి మనం నేర్చుకుందాం. मेरे प्रियो, यहाँ पर जो पहली भूमि है वो सड़क की जमीन है. నా ప్రియులారా, ఇక్కడ మొదటి భూమి ఏంటంటే ఆ యొక్క రహదారి లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి భూమి. मेरे प्रियो, कभी कभी अच्छी भूमि भी सड़क की जमीन बन जाती है. నా ప్రియులారా, అప్పుడప్పుడు మంచి భూమి కూడా ఆ యొక్క దారిలాగా మారిపోతుంది. अगर एक उपजाऊ जमीन को छोड़ दिया जाए तो थोड़े दिनों के बाद वो भी एक सख्त जमीन बन जाती है. నా ప్రియులారా, మంచి నేలను కూడా కొన్ని రోజులు అలాగే విడిచిపెట్టినట్లయితే అది కూడా గట్టిగా మారిపోయి ఒక నడిచే ఒక దారిగా తయారైపోతుంది. अन्य जातियों का जीवन तो वैसा है ही है. అన్ని జనుల యొక్క జీవితం అయితే అలాగనే ఉంది. वो एक सड़क का जीवन है. అది త్రోవలో ఉన్నటువంటి జీవితం లాగా ఉంది. संसार के लिए, पाप के लिए, शारीरिकता के लिए, हर चीज के लिए उनका जीवन खुला हुआ है. లోకం కొరకు, శరీరత్వం కొరకు, అభిలాషల కొరకు, అన్నిటి కొరకు వాళ్ళ యొక్క జీవితం ఖుల్లాగా ఉంది. सड़क का जीवन का अर्थ क्या है? ఈ యొక్క దారి పక్కన పోయేటువంటి జీవితం అంటే దాని అర్థమైంది, जहाँ कोई भी आ जा सकता है. దారి త్రోవ అంటే ఇది ఎవరైనా రావచ్చు, పోవచ్చు. आप सड़क में आने के लिए किसी को रोक नहीं सकते. త్రోవలో రావడానికి ఎవరిని ఆపడానికి లేదు. आपके घर के सामने सड़क है మీ ఇంటి ముందట ఒక దారి త్రోవ ఉందనుకోండి, और आपका दुश्मन भी वहां से निकलेगा, आप नहीं रोक सकते. మీ శత్రువు కూడా అక్కడ నుంచి పోయినా ఆ రోడ్డు మీద ఎందుకు వెళ్తున్నాను ఆపడానికి లేదు. क्योंकि सड़क सबकी साझा जमीन है. ఎందుకంటే త్రోవ అనేది అందరి యొక్క దారి అయి ఉన్నది, అందరికి చెందినది అయి ఉన్నది. कोई भी वहां आ जा सकता है. ఎవరైనా రావచ్చు, పోవచ్చు. ऐसा जगह चलते चलते सख्त हो जाता है, बंजर हो जाता है. అటువంటిదే నడుస్తూ చాలా గట్టిగా అయిపోతుంది. लेकिन कई बार अच्छी उपजाऊ जमीन को जब छोड़ देते हैं, కానీ పలుమార్లు మంచి సారవంతమైన నేలను కూడా అలాగే వదిలేస్తే, या अच्छी उपजाऊ के जमीन के बीच में अगर हम चलने के लिए रास्ता बना देते हैं तो जितनी जगह वो रास्ता होता है वो जगह इतनी कठोर हो जाती है कि बीज होने के बाद भी वो उगकर बाहर नहीं निकलता. ఒకవేళ సారవంతమైనటువంటి నేలలోనే లేక పొలంలోనే కనుక ఒక ప్రాంతాన్ని నడవడానికి కనుక విడిచిపెట్టినట్లయితే అది వెళ్తూ ఎంతగా గట్టిగా మారిపోతుందంటే, ఒక బాటగా మారుతుందంటే, దాని తర్వాత విత్తినా కానీ అదే ప్రాంతంలో అయినా కానీ అది ఫలించదు. मेरे प्रियो, आपने मुझे मालूम नहीं देखा है या नहीं, लेकिन हम लोग हरियाणा में रहते हैं तो खेती बाड़ी हम लोग अक्सर देखते हैं. నాకు తెలీదు మీరు పంట పొలాలు అవి చూసారో లేదో, కానీ మేము హర్యానాలో ఉంటాం కనుక అక్కడ పచ్చని ప్రదేశాలు ఉంటాయి, మరియు అక్కడ పొలాలు మేము చూస్తూ ఉంటాం. वहाँ खेतों को बहुत तैयार करके उसमें अच्छा बीज बोया जाता है. అక్కడ పొలాలను మంచి సాగు చేసి మంచిగా సిద్ధపరిచి దాని తర్వాత ఆ విత్తనాలు చల్లుతారు. और उसको ट्रैक्टर के द्वारा बहुत जोता जाता है और जमीन को बहुत नरम कर देते हैं. ట్రాక్టర్ తో బాగా దున్ని నేలను చాలా మెత్తగా చేస్తారు. और उसके ऊपर एक लकड़ी के द्वारा उसको समतल किया जाता है. जितने भी मोटे पत्थर जैसा बना हुआ मिट्टी है उसको भी तोड़ दिया जाता है. ఇప్పుడు అది దున్నిన తర్వాత ఏదైతే ఆ యొక్క బంక మట్టి ఆ గడ్డల్లాగా గట్టిగా ఉంటుందో దాన్ని కూడా ఒక చెక్క దాంతో ఫ్లాట్ చేసేసి నునుపుగా చేసేసి మెత్తగా దాని ఏరియా అంతా తయారు చేస్తారు. पूरे खेत में बीज बो दिया जाता है. ఇక దాని తర్వాత అలా చేసిన తర్వాత సిద్ధపరిచిన తర్వాత ఆ పొలంలో మొత్తంలో కూడా విత్తనాలు విత్తుతారు. लेकिन वो पूरा खेत बोने के बाद कई बार एक बीच में हम पगडंडी जैसा बना लेते हैं जिसमें से हम लोग बहुत आते जाते रहते हैं. ఈ పొలంలో కూడా మధ్యలో వెళ్ళడానికి రావడానికి వరాలలాగా ఒకటి వరం మీద నడవడానికి మనం వరం తయారు చేసుకుంటాం గట్టిగా. कभी अगर किसी का घर साइड है, ఒకవేళ ఈ పొలానికి అవతల ఎవరిదైనా ఇల్లు ఉంటే, या हमारा ही घर साइड है, లేకపోతే మనది ఇల్లు ఈ పొలానికి అవతల వైపు ఉంటే, तो हम घूमकर जाने की बजाय बीच में से जाना शुरू कर देते हैं. మనము చుట్టూ దారిలో వెళ్ళేదానికి బదులు ఈ పొలం మధ్యలోనే తయారు చేసిన దారి గుండా వెళ్తుంటాం. और चारों तरफ अच्छा उपज हो गया, ఇక నలువైపులో మంచిగా పొలం పండింది. लेकिन खेत के बीचों बीच एक रास्ता बन जाना. కానీ ఈ యొక్క పొలం మధ్యలోనే ఒక మార్గం తయారవుతుంది. आप लोगों ने ऐसा देखा कभी? మీరు అలా చూసారా ఎప్పుడన్నా? किसी ने देखा? ఎవరు చూడలేదా? देखा है. చూసారా? चारों तरफ मक्का बहुत ऊपर तक है. ఒకవేళ నలువైపులా ఈ మొక్కజొన్న పొలం బాగా పెద్దగా అయింది అనుకోండి, लेकिन बीच में एक रास्ता बन गया है. కానీ మధ్యలో మాత్రం నడవడానికి ఒక దారి ఉంటుంది పొలం మధ్యలో. वो भी नरम किया गया था. అది కూడా ముందు మెత్తగానే చేస్తారు. वहां भी बीज बोया गया था. అక్కడ కూడా
విత్తనాలు వేశారు, वहां भी खाद पड़ता है, అక్కడ కూడా ఎరువు చల్లుతారు, वहां पर भी पानी दिया जाता है, అక్కడ కూడా నీళ్లు అందించడం జరుగుతుంది. लेकिन बार बार आते जाने रहने के कारण वो इतना सख्त हो जाता है, पगडंडी बन जाती है. కానీ పలుమార్లు అటు ఇటు తిరిగిన కారణాన్ని బట్టి అలాంటి ఆ భూమి కూడా గట్టిగా తయారైపోతుంది, ఒక దారి వల్ల గట్టిగా మారిపోతుంది. उसके नीचे बीज है, దాని కింద విత్తనం ఉంది, लेकिन वो उग नहीं पाता కానీ అది మొలకెత్తలేదు, क्योंकि वो रास्ता बन गया है. ఎందుకంటే అది త్రోవగా మారింది. ऐसे ही मेरे प्रियो, अच्छे अच्छे उपजाऊ जीवन में यदि आप अलगाई में नहीं रहते हैं, आपके जीवन में भी रास्ता बन जाएगा. నా ప్రియులారా, అలాగే మంచి మంచి సారవంతమైన నేలలో కూడా మీరు ప్రత్యేకతలో గనక జీవించినట్లయితే మీ జీవితం అలా త్రోవలాగా మారిపోతుంది. यदि आप ध्यान नहीं देंगे तो आपका जीवन भी ऐसे ही रास्ते का जीवन बन जाएगा. ఒకవేళ మీరు జాగ్రత్త వహించినట్లయితే మీ జీవితం కూడా ఈ త్రోవ వంటి జీవితంగా మారిపోతుంది. मेरे प्यारे प्रभु ने हमें बाढ़ लगाया हुआ बारी की तरह बनाया है. నా ప్రియులారా, దేవుడు మనల్ని కంచె వేసినటువంటి ద్రాక్ష తోటలాగా తయారు చేశాడు. प्रभु ने हमें अपने लिए अलग किया है. దేవుడు తన కొరకు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. हम उसकी खेती हैं, మనం ఆయన యొక్క వ్యవసాయమై ఉన్నాము. उसने उसे तैयार किया है, ఆయన దాన్ని తయారు చేశాడు. उसने वचन का बीज हमें बोया है, ఆయన తన వాక్యమైన బీజం వాక్య విత్తనాలను విత్తాడు. और वो चाहता है हमें उस वचन के बीज के अनुसार फल लाए. ఆయన కోరుతున్నాడు ఆ వాక్యానుసారమైనటువంటి ఫలాలను ఫలించాలని. लेकिन अगर हम उसके बीच में रास्ता खोल देंगे और लोग उसमें आना जाना शुरू करेंगे तो मेरे प्यारों, उस जगह में फल कभी भी नहीं आएगा. నా ప్రియులారా, కానీ మనం దాన్ని కాపాడుకోకుండా ప్రజలు రాణిస్తూ పోలుస్తున్నట్లయితే ఒక దారిగా మారిపోతాం, ఫలవంతంగా ఉండము. पढ़िएगा लेवी व्यवस्था की पुस्तक లేవి కాండము उसका 20 अध्याय है, उसका 26वां वचन, 20వ అధ్యాయము 26వ వచనం. Leviticus chapter 20 verse 26. లేవి కాండము 20వ అధ్యాయము 26వ వచనము. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరచుదుని. प्रभु का वचन कहता है, मैंने तुमको और देशों के लोगों से इसलिए अलग किया है कि तुम निरंतर मेरे ही बने रहो. మీరు నిత్యము నా వారై ఉండునట్లు నేను మిమ్మల్ని అన్య జనుల నుండి ప్రత్యేక పరిచితిని లేక వేరు పరిచితిని. मेरे प्रियो, प्रभु ने हमें अलग किया है. దేవుడు మనల్ని వేరుపరిచాడు, ప్రత్యేకపరిచాడు. हम बाड़ा लगाया हुआ खेत है, మనము కంచె వేసినటువంటి ఒక పొలము. उसने अच्छा बीज हमें बोया है, ఆయన మంచి విత్తనాలు మనలో విత్తాడు, अच्छा खाद अच्छा पानी वो देता है. మంచి ఎరువులు మంచి నీరును అందిస్తాడు. लेकिन अगर हम बाड़ा तोड़कर दूसरों को अंदर घुसने देंगे तो मेरे प्यारों वहां सड़क बन जाएगी. నా ప్రియులారా, కానీ మనము ఆ యొక్క కంచెను గనుక పాడు చేసి ఇతరులను గనుక రాణించినట్లయితే అది దారిగా మారిపోతుంది. पढ़िएगा श्रेष्ठ गीत की पुस्तक చదవండి పరమగీతము chapter 4 verse 12. పరమగీతము 4:12. పరమగీతము 4వ అధ్యాయము 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. वचन कहते हैं, हे मेरी दुल्हन, तू किवाड़ लगाई हुई बारी के समान है. ఇక్కడ అంటున్నాడు కదా, నా సహోదరి నా ప్రాణేశ్వరి, నీవు మూయబడిన ఉద్యానము. मेरे प्रियो, आप जरा इधर ध्यान दीजिए. నా ప్రియులారా, జాగ్రత్తగా ఇటు చూడండి. मान लीजिए एक अंगूर का बाग लगाया गया है, ఇలా అనుకుందాం, ఒక ద్రాక్ష తోటను పెట్టాం, उसके चारों तरफ बाड़ लगाई गई है, నలువైపు కూడా దానికి కంచెను వేసాం. उसमें दरवाजा लगाया. ఇక దర్వైపులో ఆ విధంగా దడి లేకపోతే ఆ కంచెను వేసి దర్వాజా పెట్టేసాం, లేకపోతే గేట్ పెట్టాం. तो उसमें सिर्फ मालिक आएगा, ఇక ఆ గేట్ నుంచి కేవలం యజమాని వస్తాడు. लेकिन अगर बाड़ा नहीं है, కానీ ఒకవేళ కంచె లేక ప్రాకారం లేనట్లయితే, अगर उसका दरवाजा नहीं लगा है, ఒకవేళ అక్కడ గేట్ పెట్టినట్లయితే तो जिसको मौका मिलेगा वो अंदर घुस जाएगा. ఎవరికి అవకాశం దొరికితే వాళ్ళు ప్రవేశిస్తారు. ना केवल वो जमीन को खराब करेगा, వాళ్ళు ఆ యొక్క నేలను పాడు చేయడమే కాకుండా बल्कि वो फलों को भी खराब करेगा. కానీ ఫలాలను కూడా పాడు చేస్తారు. इसलिए प्रभु ने हमें एक बारी की तरह रखा है जिसके चारों तरफ बाड़ लगाई गई है. కనుక మనల్ని ఒక ఉద్యానంగా, ఒక వనముగా లేకపోతే ఒక ద్రాక్ష తోటగా పెట్టాడు. దాని చుట్టూ కూడా కంచె వేసినటువంటి వనముగా పెట్టాడు. हम एक ऐसा सोता है जिसके
इसके ऊपर किवाड़ लगाया गया है। మనం ఎటువంటి యొక్క ఆ జలపాతం అంటే దాని చుట్టూ కూడా ప్రాకారం ఉన్నటువంటి జలకూపమై ఉన్నాం మనం. मेरे प्रियो, पुराने समय में जब लोग कुएं बनाते थे, నా ప్రియులారా, ఆ పాత రోజులలో ఎప్పుడైతే వాళ్ళు బావులను తవ్వేవారో वो उसको ऊपर से मुंह छोटा करके बड़े बड़े पत्थर उस पर रख देते थे। ఆ బావి యొక్క ఆ పైకి వచ్చిన తర్వాత దాని మూతిని చిన్నగా చేసి దాని మీద పెద్ద పెద్ద రాళ్ళు పెట్టేవారు. क्योंकि उस दिनों में पानी निकालना बहुत मुश्किल का काम था, कुएं बनाना बहुत मुश्किल का काम था। ఎందుకంటే ఆ దినాలలో ఈ విధంగా బావులు తవ్వి నీళ్లు తీయడం అనేది చాలా కఠినమైన పని. इसलिए वो लोग पत्थर लगाते थे ताकि आगे जाने वाले लोग उनका पानी न ले जाए। ఎందుకు దాని మీద అందుకనే రాతిని దొర్లించేవారు, ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నీళ్ళని దొంగిలించకుండా. और वो पत्थर इतने भारी होते थे, एक दो लोग उनको नहीं हटा पाते थे। దా యొక్క రాతి దాని మీద పెట్టబడే రాతి, ఆ బావి మీద ఉండే రాతి ఎంత పెద్దగా ఉంటుందంటే ఒకరు ఇద్దరు దాన్ని జరిగించలేరు. और वो लोग कई लोग मिलकर उसको हटाते थे, इस्तेमाल करते थे और फिर बंद कर देते थे। కనుక అనేకులు కలిసి ఆ రాతిని జరిపేవారు, ఆ నీళ్ళని వాడుకునేవారు, మళ్ళీ తిరిగి దాన్ని మూసేవారు. ऐसा उदाहरण बाइबल में भी हम एक दो जगह पर पढ़ते हैं। అలాంటి ఉదాహరణలే బైబిల్ గ్రంథంలో మనం ఒకటి రెండు చోట్ల చూస్తాం. आप जानते हैं याकूब ने अपने राहेल के लिए वो पानी भर कर दिया, మీకు తెలుసు కదా, యాకోబు రాహేలు కొరకు ఆ నీళ్లను నింపిస్తాడు. और मूसा ने भी ऐसा ही इत्रो की बेटी के लिए किया। మోషే కూడా ఇత్రో యొక్క కూతురు కొరకై అలా త్వరగా నీళ్లు పెట్టిస్తాడు. तो वो उसको बंद रखते थे, ये हमारा है, हमारे लिए है, आने जाने वाले लोगों के लिए नहीं है। ఇది మాది, ఇది మా కొరకు, ఇది వచ్చిపోయేటోళ్ళ కొరకు కాదు అని దాని అర్థం. मेरे प्रिय, परमेश्वर ने भी हमें अपने लिए अलग किया है। దేవుడు కూడా మనలను తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. वो चाहता है हम निरंतर केवल उसी के बने रहे। కనుక మనము నిరంతరము ఆయన వారుగా ఉండాలని కోరుతున్నాడు. मेरे प्यारों, हमें याद रखना, हमें बाड़े के अंदर रहना है। మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, మనము ప్రాకారం లోపల లేక కంచె లోపల ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. हमें याद रखना कि हम किवाड़ लगाया हुआ सोता है, మనం గుర్తుంచుకోవాలి, మనము మూయబడినటువంటి జలకూపమని. हम उसको पार नहीं करना, మనము దాన్ని దాటకూడదు. क्योंकि यदि हम पार करेंगे तो हम कभी भी फलवंत नहीं हो पाएंगे। ఒకవేళ మనము దాన్ని అతిక్రమించినట్లయితే ఎప్పుడు కూడా ఫలవంతంగా మారము. हम इसको जाके और थोड़ा गहराई से आगे सीखेंगे। రండి, దీన్ని ఇంకా ముందుకెళ్ళి ఇంకా లోతుగా నేర్చుకుందాం. हम सीखेंगे कि कैसे फल वो लोमड़ियां गिरा देती हैं, ఎలాగా ఆ యొక్క వచ్చినటువంటి ఫలములను గుంటనక్కలు పాడు చేస్తే చూసినప్పుడు మనం ఇంకా లోతుగా నేర్చుకుందాం. कैसे जानवर घुसकर वो बारी को पूरा चट कर जाते हैं। ఏ విధంగా జంతువులు వచ్చి ఆ యొక్క తోటను పాడు చేస్తాయి. लेकिन पहले हम इस रास्ते की जमीन के बारे में थोड़ा सीखते हैं। ముందైతే ఈ త్రోవ పక్క పడిన వారు లేక ఈ త్రోవ వారిని గురించి కాస్త मेरे నేర్చుకుందాం. प्यारों, हम सब विश्वासी लोग यहाँ बैठे हैं। నా ప్రియులారా, ఇక్కడ అందరూ విశ్వాసులు కూర్చున్నారు. हमें प्रभु ने नम्र किया, हमारे अंदर बीज बोया, इसीलिए आज हम यहाँ हैं। మనల్ని దేవుడు విధేయులుగా మార్చాడు, తన విత్తనాలను మనలో వేసాడు, అందుకని మనం ఈ దినాన్ని ఇక్కడ ఉన్నాం. लेकिन शैतान आपको दोबारा सड़क का जमीन बनाने के लिए तुला हुआ है। కానీ సాతానుడు తిరిగి మిమ్ములను ఆ యొక్క త్రోవ పక్క పడినటువంటి ఆ త్రోవగా మార్చడానికి సిద్ధపడుతున్నాడు. मेरे प्यारों, जब नहम्याह शहरपना बना रहा था ఎప్పుడైతే నెహమ్యా ప్రాకారాన్ని కడుతున్నాడు, और वो फाटकों को बना रहा था, ఎప్పుడైతే ఆయన గుమ్మాలను తయారు చేస్తున్నాడు, तब अड़ोस पड़ोस के सब लोग गुस्सा होने लगे। అప్పుడు ఇక చుట్టుపక్క వాళ్ళకు కోపం వచ్చింది. वो नहीं चाहते थे कि ये शहरपना को बनाए, వాళ్ళు ఈ యొక్క ప్రాకారం కట్టాలని వాళ్ళు కోరుకోలేదు. वो नहीं चाहते थे कि ये फाटकों को बनाए, ఆయన తిరిగి గుమ్మాలను నింపాలని వాళ్ళు కోరుకోలేదు. कि दीवारें टूटी हुई हैं, ఎందుకనగా ఆ యొక్క ప్రాకారాలన్నీ కూలిపోయి ఉన్నాయి. फाटक जले हुए हैं। ఎందుకు ఆ గుమ్మాలు కాలిపోయాయి. वो कहीं से भी अंदर आते अपनी मनमर्जी करते और चले जाते हैं। ఆ చుట్టూన్న వారందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చేవారు, తమ ఇష్టం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతుండేవారు. अगर आपके घर की दीवारें टूटी हुई हैं, बाउंड्री वॉल टूटी हुई है, ఒకవేళ మీ ఇంటి యొక్క ఆ ప్రాకారం కనుక కూలిపోయి ఉంటే कोई भी आता जाता जानवर अंदर घुस जाएगा, వచ్చిపోయే ఏ జంతువైనా దాంట్లోకి దూరిపోతుంది. कोई भी मनुष्य अंदर घुस जाएगा ఏ యొక్క మనిషి అయినా కానీ దాంట్లో వచ్చేస్తాడు. और आपको नुकसान कर सकता है। మీకు ఆ నష్టాన్ని కూడా కలిగించే అవకాశం ఉంది. लेकिन अगर अच्छी तरह बाउंड्री वॉल है, ఒకవేళ దాంట్లో కనుక మంచి బౌండరీ వాల్ ఉంటే, अगर फाटक बंद है, ఒకవేళ ప్రాకారం కనుక మూయబడి तो ఉంటే ये बाहर के जानवर अंदर नहीं घुस ఈ पाएंगे। బయట ఉన్నటువంటి జంతువులు లోపలికి ప్రవేశించలేవు. इसी तरीके से मेरे प्यारों, हमें बाउंड्री के अंदर रहना है। అలాగే ప్రియులారా, మనము ఆ యొక్క ప్రాకారంలోనే ఉండాలి. हमें ध्यान रखना है कि कोई इस बाउंड्री को पार करके अंदर ना आए। ఈ ప్రాకారాన్ని దాటి ఎవరు రాకుండా ఉన్నట్లుగా మనము జాగ్రత్త వహించాలి. मेरे प्यारों, लेकिन बहुत बार हम बहुतों को अंदर बुला लेते हैं। కానీ ప్రియులారా, పలుమార్లు అనేకులను మనం లోనికి పిలుచుకుంటాం. ये दरवाजा या तो हम खोल सकते हैं या प्रभु खोल सकता है। నా పిల్లరా, ఈ ద్వారాన్ని
మనమైనా తెరవగలుగుతాం, లేక ప్రభు తెరవగలుగుతాడు. प्रभु तो खोलता नहीं है क्योंकि वो चाहता है हम सिक्योर रहे. ప్రభు అయితే ద్వారాన్ని తెరవడు, ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలని, భద్రతతో ఉండాలని దేవుడు కోరుతాడు కనుక అది తెరవడు. प्रभु ने गुलाम बनाने के लिए हमें बाड़े के बीच में नहीं रखा है. చూడండి, మనల్ని బానిసలుగాను దాసులుగా చేయడం కొరకు ఆ ప్రాకారాన్ని పెట్టింది. बल्कि उसे मालूम है यदि हम खुले रहेंगे तो ये हमारे लिए नुकसान है. ఆయనకు తెలుసు మనం కనుక ఓపెన్ గా ఉంటే, లేకపోతే ఇట్లా బహిరంగంగా ఉంటే అది మనకే నష్టమని తెలిసి ఆయన మన చుట్టూ ఒక ప్రాకారాన్ని పెట్టాడు. लेकिन हमें दुनिया में घूमने की आदत है. కానీ మనకేమో లోకంలోకి వెళ్ళే అలవాటు ఉంది. हमें उस दुनिया की बातों में मजा लेने की आदत है. మనకు ఆ లోకపు ఆ పాతాళ వాటిలో ఆనందించే అలవాటు ఉంది. इसलिए अपने पुराने दोस्तों को आप दरवाजा खोल कर देते और उन्हें अंदर घुसाते हो. అందుకని మీ పాత స్నేహితుల కొరకు ద్వారాలు తెరిచి వాళ్ళని లోపలికి తీసుకొని వస్తున్నారు, వాళ్ళ లోపలికి ప్రవేశిస్తున్నారు. और आपके जीवन में जब उन दोस्तों का आना जाना लगा रहता है, आप एक सड़क की जमीन बन जाते हो, वो जगह कठोर हो जाती है, कभी फलवंत नहीं होगी. ఎప్పుడైతే ఆ స్నేహితులు దాంట్లో దూరుతారో ఆ యొక్క నేలంతా కూడా ఒక కఠినమైన నేలగా మారిపోయి ఒక త్రోవ వల్ల మారిపోతుంది. ఎప్పుడు అక్కడి నుంచి ఫలం రాదు. अगर आप सड़क की जमीन बनना नहीं चाहते, ఒకవేళ త్రోవ వంటి వారుగా కావద్దనుకుంటే पहले शायद ऐसा जमीन होंगे, బహుశా అలాంటి భూమిగా నేలగా ముందున్నావేమో. लेकिन उसने उपजाऊ बनाकर आपने कुछ बीज बोया है. కానీ దాన్ని సారవంతంగా చేసి నీలో కొన్ని విత్తనాలు వేసాడు. लेकिन वो बड़ा होना है, फलवंत होना है, तो आप दोबारा सड़क की जमीन नहीं बनना. కాబట్టి అది ఫలవంతం కావాలంటే తిరిగి నీవు ఆ విధంగా త్రోవగా మారకూడదు. हम कैसे बन जाते हैं? మనం ఎలా మారుతాం? जब हम लोगों के लिए खोल देते हैं और वो आना जाना शुरू करते हैं. ఎప్పుడైతే ప్రజల కొరకు మనం తెరుస్తామో ఇక వాళ్ళు వచ్చిపోతుంటారో అప్పుడు అలా మారిపోతాం. प्रभु कहता है कि मैं उनके बाड़े को तोड़ दूंगा ताकि वो चचकी जाए. ప్రభు అంటున్నాడు కదా, నేను వారి యొక్క ఆ కంచెను తీసివేతును, అనేకులు వచ్చిపోయినట్టుగా అవి తోట పాడవునట్లు కంచెను తీసేస్తానని అంటాడు. कई बार प्रभु गुस्सा करके दीवार को तोड़ देता है. అప్పుడప్పుడు ప్రభువే కోపగించి ఆ యొక్క కంచెను తీసేస్తాడు. कई बार हम दीवार को तोड़ देते हैं. మనం అప్పుడప్పుడు ప్రాకారాన్ని పడగొడతాం. अगर आप फल नहीं लाओ, ఒకవేళ నీవు కనుక ఫలాన్ని తేకపోతే, परमेश्वर के मन के अनुसार नहीं चलोगे, దేవుని యొక్క మనస్సును అనుసరించి, దేవుని యొక్క చిత్తం అనుసరించి నడవకపోతే वो दीवार को हटा देंगे ఆయన ఆ యొక్క ప్రాకారాన్ని తొలగిస్తాడు. ताकि वो चचकी जाए. ఎందుకంటే ఆ యొక్క తోట మేయవేయబడి और जब दीवार हट जाती है, ఎప్పుడైతే ఆ ప్రాకారం తొలగిపోతుందో तब जानवर आकर सारी बेल को खा जाते हैं. అప్పుడు జంతువులు వచ్చి ఆ తీగలన్నిటిని తినేస్తాయి తోటలో. प्रभु एकदम नहीं करता. కానీ దేవుడు వెంటనే చేయడు. वो जब सजा देगा तभी करेगा. ఎప్పుడైతే దేవుడు శిక్షిస్తాడో అప్పుడే అలా చేస్తాడు. लेकिन फिर भी आजकल की बहुत से विश्वासी सड़क की जमीन बनकर घूम रहे हैं. అయినా కానీ ఈనాటి దినంలో అనేక విశ్వాసులు ఈ విధంగా త్రోవనేలుగా తయారై తిరుగుతున్నారు. मेरे प्यारों, ऐसे ही घूम रहे हैं. ఇలాగే తిరుగుతున్నారు. यदि आपके जीवन में ऐसा हो गया है तो ఒకవేళ నీ జీవితంలో అలాగే అయితే, इससे पहले कि और बीज बोया जाए, अपनी पड़ती भूమి को जोत ले. ఒకవేళ ఇంకా విత్తనాలు విత్తే కంటే ముందుగా నీ యొక్క నేలను దున్నుకో. पढ़ेगा यिर्मयाह 4 अध्याय उसका 3 और 4 वचन. యెర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. యూదా వారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చుకుంటున్నట్లు యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. मेरे प्रिय, यहाँ हम परमेश्वर के वचन में पढ़ते हैं, నా ప్రియులారా, ఇక్కడ మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. अपनी पड़ती भूमि को जोतो. నీ బీడు భూములను దున్నుడి, బీడు పొలమును దున్నుడి. अगर बंजर जमीन है तो उसको जोत कर नरम बनाओ. ఒకవేళ అది బీడు పొలం అయితే అది దున్ని దాన్ని మెత్తగా చేయి. अगर आपका हृदय कठोर है तो उसको तोड़कर नम्र बनाओ. ఒకవేళ నీ హృదయం కట్టపరచబడినట్లయితే దాన్ని బాగా మెత్తగా చేసి, దాన్ని నలిపేసి మెత్తగా చేయి. कई बार लोग मुझे आकर बोलते हैं, పలుమార్లు ప్రజలు వచ్చి నాతో అంటారు, पास्टर जी हमें प्रार्थना करने का मन नहीं आता. పాస్టర్ గారు మాకు ప్రార్థన చేసే మనసు రావడం లేదు. इन दिनों में हमें बाइबल पढ़ने का मन ही नहीं आता. ఈ మధ్యలో అసలు బైబిల్ చదివే మనస్సే రావడం లేదు. या पहले जैसे हम पढ़ते थे, पहले जैसे हम प्रार्थना करते थे, अब वो नहीं है. లేకుంటే మొదటిలో ఎలాగైతే మేము ప్రార్థన చేసేదో, మొదట ఎలాగైతే బైబిల్ చదివేదో అలా లేదు అని అంటుంటారు. शैतान प्रभाव डाल रहा है, సాతానుడు ప్రభావం వేస్తున్నాడు, शैतान रुकावट डाल रहा है. సాతానుడు ఆటంకాలు చేస్తున్నాడు. नहीं भाई, शैतान ने कुछ नहीं किया. అలా లేదు సహోదరుడా, సాతానుడు ఏం చేయలేదు.
या तो आपकी गलती है, आपने अपना जीवन खोल दिया, लोग आते हैं जाते हैं और वो जगह सखत हो गई। నీదే తప్పు, నీవే జీవితాన్ని తెరిచావు, ప్రజలు వస్తూ పోతున్నారు, నీ యొక్క భూమి చాలా గట్టిగా మారిపోయింది. या फिर परमेश्वर ने आपको कठोर कर दिया और आपके ऊपर बहुत बड़ा सजा आने वाला है। లేదా దేవుడు నిన్ను కఠినపరిచాడు, నీ మీదకి ఒక భారీ గొప్ప శిక్ష రాబోతుంది. अगर आपने अपना मन खोल दिया और शक्ति सखत हो गया, ఒకవేళ నీవే నీ మనసు తెరిచి నీ సారవంతమైన నేను గట్టిగా చేసావనుకో, तो आपको बचने का मौका है, पश्चाताप का मौका है। నీకు రక్షింపబడే అవకాశం ఉంది, పశ్చాత్తాపానికి అవకాశం ఉంది. लेकिन अगर परमेश्वर ने कठोर कर दिया तो सजा के अलावा और कोई रास्ता नहीं है। కానీ దేవుడే కనుక కఠినపరిచినట్లయితే శిక్షకు మినహా ఇంకా వేరే దారి లేదు. इसलिए मेरे प्यारों, आप अपने आप को जांच कर देखें, क्या आपका मन प्रभु की ओर सीधा है। అందుకనే ప్రియులారా, మిమ్మల్ని మీరు పరీక్షించి తరిచి చూసుకోండి, మీ హృదయం దేవుని ఎడల యథార్థంగా ఉందా లేదా అని. वो पहला सा प्रेम आपके अंदर है, ఆ మొదట ఉన్నటువంటి ప్రేమ నీ లోపల ఉందా? वो प्रभु के साथ समय बिताने की इच्छा, वो लालसा आज भी है या नहीं है। దేవునితో సమయం గడపాలనేటువంటి ఆ కోరిక, ఆ అభిలాష, ఆ ప్రేమ ఇంకా అప్పటిలాగా ఉందా లేదా ఒకసారి పరీక్షించుకోండి. प्रभु का वचन सीखने का, उसको पढ़ने का लालसा आज भी आपके अंदर है या नहीं है। దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఉన్నటువంటి ఆ ఆశ, ఆ తృష్ణ ఉందా లేదా అనేది ఒకసారి పరీక్షించుకోండి. वो कहाँ गया, అది ఎక్కడికి పోయింది? ఆకలి, प्यार कहाँ चला गया। ఆ ప్రేమ ఎక్కడికి పోయింది? शैतान नहीं दूर कर सकता। సాతాను దూరం చేయలేడు. प्रभु का दास पौलुस कहता है, हमें परमेश्वर के प्रेम से कौन अलग करेगा। దేవుని దాసుడైన అపొస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపవాడు ఎవడు అంటాడు. कोई प्रधानता, कोई अधिकार, कोई भूख, कोई नंगाई, कोई तलवार, कुछ भी हमें मसीह के प्रेम से अलग नहीं कर सकती। ప్రధానమైనను, అధికారులైనను, ఆకలియను, దప్పలైనను, నింద గాని ఇంకా ఏదైనను గాని, జీవమైనను, మరణమైనను, రాబోవుని ఏవైనా కూడా దేవుని యందు క్రీస్తు ప్రేమని మనల్ని ఎడబాపనేనని చెప్పాడు. आपको आसान सा एक बहाना, ఇది మీకు ఒక సులువైన వంక. शैतान का प्रभाव, సాతాను ప్రభావం వేస్తుంది. शैतान कर रहा है, సాతాను చేస్తున్నాడు. शैतान नहीं कर रहा, वो तुमने किया है। సాతాను చేస్తలేదు, నువ్వే అప్పగించుకున్నావు. क्यों? ఎందుకు? कि तुमने अपना मन सबके लिए खुला रखा है। నీవు నీ మనసును అందరి కొరకు తెరిచిపెట్టేశావు. आप संसार की बातों में आज भी मजा ले रहे हो। నువ్వు ఈ లోక సంబంధమైన విషయాల్లో ఈ రోజు కూడా నువ్వు ఆనందిస్తున్నావు. बहुत लोग मुझे आके बोलते हैं, చాలా మంది ఈ రోజు వచ్చి చెప్తుంటారు, ఈ దినాల్లో पास्टर जी हमारे लिए प्रार्थना करना। పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి. जब हम प्रार्थना करके बैठते हैं, हमारा दिमाग इधर उधर भटकता है, మేము ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు మా మనసు అటు ఇటు పోతుంది అంట. इधर उधर के विचार आते हैं, అక్కడ ఇక్కడ ఆలోచనలు వస్తున్నాయంట. शैतान हमारा ध्यान भटकाता है। సాతానుడు మా యొక్క ధ్యానాన్ని అటు ఇటు చేస్తున్నాడంట. ऐसा नहीं है, అలా కాదండి, शैतान तुम्हारा ध्यान नहीं भटका रहा। సాతానుడు మన ధ్యానాన్ని తొలగించడం లేదు. तुम 23.5 घंटे बैठकर दुनिया में जीते हो। నీవు 23.5 గంటలు లేక 24 గంటలు ఈ లోకంలో బతుకుతున్నావు. संसारिकता में जीवन बिताते हो। ఈ యొక్క లోకంలో నువ్వు జీవిస్తున్నావు. आपका दिमाग के अंदर वो सब कचरा भर जाता है, నీ మనసు, నీ మెదడులో ఈ కచరా అంతా, ఈ చెత్త అంతా నింపుకుంటున్నావు. और जब प्रार्थना करने बैठते तो वो सब याद आता है। నువ్వు ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు ఆ చెత్త అంతా, ఆ పెంట లోకంలో ఉన్నటువంటి మురికంతా నీకు तो आप గుర్తొస్తుంది. कैसे प्रार्थना करोगे। నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? एक बहन पंजाब में मैं गया, बहन मुझे बोल रही थी, పంజాబ్ లో వెళ్ళినప్పుడు ఒక సహోదరి చెప్తుంది, पास्टर जी मैं प्रार्थना करने बैठती हूँ तो मुझे सीरियल याद आता है। నా ఏమంటుంది కంటే ఒక సహోదరి, పాస్టర్ గారు నేను ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు ఒక సీరియల్ గుర్తొస్తుంది అంటుంది. प्रार्थना करो, शैतान मुझे सीरियल याद दिलाता है। ప్రార్థన చేయి, సాతాను నాకు సీరియల్ గుర్తు చేస్తుంది मैं అంటుంది. सत्य बता रहा हूँ। జరిగిన సంఘటన చెప్తున్నా. मैंने उससे पूछा, आपको सीरियल कैसे याद आता है। నేను అన్నా కదా, అసలు నీకు సీరియల్ ఎట్లా గుర్తొస్తుంది? क्या आप सीरियल देखते हो। ఏంటి నువ్వు సీరియల్ చూస్తున్నావా? बोलती हाँ मैं सीरियल 2-3 घंटे देखती हूँ। అవును, నేను సీరియల్ 2 గంటలు 3 గంటలు చూస్తా అంటుంది. तुमने लूसीफर के लिए अपना मन खोल रखा है, నువ్వు లూసిఫర్ కొరకు నీ మనసును తెరిచిపెట్టావు. तो वो तुम्हारे अंदर वो बातों को स्टोर कर रहा है। ఇక వాడి యొక్క విషయాన్ని నీ లోపల స్టోర్ చేస్తా ఉన్నాడు. तुम बैठकर घंटों टीवी देखते हो, सीरियल देखते हो, फिल्में देखते हो, वीडियो देखते हो, शैतान तुम्हारे अंदर वो स्टोर कर रहा है। నీవు కూర్చొని గంటల తరబడి ఈ సీరియల్లు,
సినిమాలు, ఇంకా ఫిల్మ్స్, ఇంకా ఏవేవో చెత్త చూస్తున్నావు కనుక సాతానుడు వాడి యొక్క సకల చెత్త పాప మురికంతా నీ లోపల స్టోర్ చేస్తున్నాడు. लूसीफर के लिए जीवन खोल रखा है. లూసిఫర్ కొరకు నీ జీవితాన్ని తెరిచిపెట్టాడు. वो आता है अंदर आपको सख्त करना है. వాడు వస్తాడు, నిన్ను కఠినపరుస్తూ ఉంటాడు. आजकल ये मोबाइल ऐसा ही हो गया. ఈనాటి దినాల్లో ఈ మొబైల్ కూడా అలాగే మారింది. पहले थोड़ा फ्री होते थे तो बाइबल उठाते थे, ఇదివరకు కాల ఎప్పుడైనా కాస్త సమయం దొరికితే బైబిల్ తీసి చదువుకునేవారు, प्रार्थना करने के लिए बैठ जाते थे. ప్రార్థన కొరకు కూర్చునేవారు. लेकिन आज थोड़ा फ्री होते तो इसको उठाते हैं. ఈ మధ్య కాస్త విరామం దొరకగానే ఎమ్మటే మొబైల్ ఎత్తుకుంటారు. ये मोबाइल अच्छा भी है, మొబైల్ మంచిదే, लेकिन इसके द्वारा लूसीफर का तुम्हारे मन में घुस सकता है. కానీ దీని ద్వారా సాతానుడు కూడా లూసిఫర్ కూడా నీ లోపలికి దూరగలడు. क्योंकि ये सारी मीडिया के पीछे लूसीफर है. ఎందుకంటే ఈ మీడియా అంతా వెనుక లూసిఫర్ పనిచేస్తున్నాడు. एक बार शुरू करते हो देखने के लिए तो बंद भी नहीं को करते हो. ఒకసారిగా చూడడం మొదలు పెడితే నీకు నువ్వు మానవే మనం బంద్ చేయవు. वीडियो गेम खेलते रहते हैं. వీడియో గేమ్ ఆడుతూ ఉంటావు. पिछले दिनों में एक खबर आया, గడిచిన దినాల్లో ఒక వార్త వచ్చింది. कई ऐसी खबरें इन दिनों में मिल रही है. ఎన్నో వార్తలు ఇట్లాంటి నాకు దొరుకుతున్నాయి. कुछ बच्चे लोग वीडियो गेम खेल रहे थे, కొంతమంది పిల్లలు వీడియో గేమ్ ఆడుతున్నారు, घंटों उसमें बिता रहे थे. గంటలుగా దాంట్లో గడుపుతున్నారు. और जब से वो मोबाइल ले लिया गया, वो पागलों की तरह खाली हाथ के साथ कर रहे हैं. ఇక ఎప్పుడైతే మొబైల్ వాళ్ళ నుంచి తీసుకోగానే పిచ్చోళ్ళ లెక్క వాళ్ళు ఇట్లా ఇట్లా చేస్తున్నారు చేతులతో. मेरे प्यारो, हमारा दिमाग ऐसा है, మన మెదడు ఎలాంటిదంటే जो इसमें आप भरोगे वही आउटपुट देगा. ఏదైతే నువ్వు నింపుతావో అదే అది బయటికి ఇస్తుంది. अब सीरियल करते रहोगे तो सीरियल ही याद आएगा. సీరియల్ అంటే నువ్వు సీరియలే బయటకు వస్తుంది. रील्स देखोगे तो रील्स ही याद आएगा. రీల్స్ చూస్తే రీల్సే బయటకు వస్తాయి. खेलोगे तो फिर फ्री होते ही आपका दिमाग बोलेगा चलो गेम खेल. గేమ్ కనుక ఆడితే ఇక ఫ్రీ కాగానే మళ్ళీ మళ్ళీ గేమ్ గుర్తొస్తుంది. मेरे प्यारो, हम ऐसा सोता है जो बंद किया हुआ सोता है. నా ప్రియులారా, మనము మూయబడిన జలకూపము. हमारा जीवन इन सब बातों के लिए नहीं. మన జీవితం వీటన్నిటి కొరకు కాదండి. मुझे खरीदा गया, నేను కొనబడ్డాను. मेरा 24 घंटा प्रभु के लिए. నా 24 గంటలు కూడా ప్రభువుకే. कुछ लोग बोलते हैं हम टाइम पास कर रहे हैं. కొంతమంది అంటారు మేము టైం పాస్ చేస్తున్నాం. टाइम है कहाँ से पास करें? అసలు నీ దగ్గర సమయం ఎక్కడిది నువ్వు ఖర్చు చేయడానికి? काम बहुत बाकी है. సమయంతో పాఠంతో మిగిలింది. कितना काम करना बाकी है, ఎంత పని చేయాల్సింది, ఇంకా कितना सेवा बाकी है, ఎంత సేవ మిగిలింది. कितने लोग नाश हो रहे हैं, ఎంతమంది నాశనమవుతున్నారు, कितने लोग बर्बाद हो रहे हैं. ఎంతమంది పాడైపోతున్నారు. हम टाइम पास कर रहे हैं. మనమేమో టైం పాస్ చేస్తున్నాం. आप टाइम पास करोगे तो शैतान आकर तुम्हें प्रार्थना करने क्यों देगा? నీవు టైం పాస్ చేస్తున్నప్పుడు సాతానుడు వచ్చి నిన్ను ప్రార్థన ఎందుకు చేయనిస్తాడు? फिर तुम्हें सीरियल याद आएगा, అప్పుడు నీకు సీరియల్ గుర్తొస్తుంది. फिर तुम्हें फ्री टाइम में ये मोबाइल याद आएगा. ఇక నీ ఖాళీ సమయంలో ఈ మొబైల్ గుర్తొస్తుంది. तुम क्या अंदर डाल रहे हो, क्या अंदर डाल रहे हो? నువ్వు లోపల నింపుతున్నావు. आपने अपना मन को किसके लिए खोला हुआ నీ है? మనసు దేని కొరకు నువ్వు తెరిచి పెడుతున్నావు? संसार की चीजों के लिए हम नहीं है. లోక సంబంధమైన వాటి కొరకు మనము కాదు. वो कहते हैं मैंने अपने लिए अलग किया है, నేను నా కొరకు మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను. मैंने खून देकर खरीदा है, నేను రక్తం ఇచ్చి కొనుక్కున్నాను. मैं फ्री में नहीं लेकर आया. నేను ఫ్రీగా తీసుకురాలేదు. अपनी देह के द्वारा परमेश्वर की महिमा करता, నీ దేహంతో దేవునిని మహిమపరచండి. अपनी देह के द्वारा परमेश्वर की महिमा करता. నీ దేహంతో దేవునిని మహిమపరచండి. मेरे प्यारो, प्रभु का वचन यहोशू को क्या कहते हैं? यहोशू के वचन को देखेंगे. దేవుని వాక్యం యెహోషువ గ్రంథంలో ఏమంటుందో మనం చూద్దాం. The book of Joshua, యెహోషువ chapter 1, 1వ అధ్యాయం verse 6 to 9. 6 నుంచి 9 వచనాలు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా
బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. मेरे प्रियो, यहाँ पर एक बहुत ही बड़ी गहरी बात लिखी है। నా ప్రియులరా, ఇక్కడ ఒక లోతైన విషయం రాయబడి ఉంది. अगर आप आत्मिक जीवन में बढ़ना चाहते हैं, ఒకవేళ మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలనుకుంటే, अगर आप भी प्रार्थना करते समय आपका ध्यान भटकता है, ఒకవేళ నీవు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ యొక్క ధ్యానం అటు ఇటు అవుతున్నట్లయితే, अगर आप बाइबल पढ़ते और आप एकाग्रचित नहीं हो पाते हैं, ఒకవేళ నువ్వు బైబిల్ చదువుతూ నువ్వు ఏకాగ్రతను నిలపలేకపోయినట్లయితే, अगर आप वचन पढ़ते हैं लेकिन उसके अनुसार चल नहीं पा रहे हैं, నువ్వు వాక్యం చదువుతున్నావు కానీ దాన్ని అనుసరించలేకపోతున్నట్లయితే, तो अपने चारों तरफ के जो रास्ते हैं वो बंद कर दो। నీ నలువైపులో ఉన్నటువంటి మార్గాలు ఉన్నాయి కదా, వాటిని మూసేసేసి. मेरे प्यारों, यहाँ पर जो वचन लिखा है वो बहुत गंभीर है। నా పిల్లలు ఇక్కడ రాయబడినటువంటి వాక్యం చాలా గంభీరమైనది. वो यहोशू को कहता है, ఆయన యెహోషువతో చెప్తున్నాడు, रात दिन इसी वचन पर तू ध्यान किए रहना, దివారాత్రులు దీనిని నువ్వు ధ్యానిస్తూ ఉండు, ताकि तू इसके अनुसार चलने की चौकसी कर सके। దీని ప్రకారంగా నడుచుకున్నట్లు జాగ్రత్త వహించులాగున దివారాత్రాలు ధ్యానిస్తా ఉండు. मेरे प्रियो, ध्यान से इस बात को समझिए। జాగ్రత్తగా వినండి ప్రియులారా. कभी आपने हाईवे पर चलते हुए देखा होगा, మీరు హైవే మీద నడుస్తున్నప్పుడు చూసే ఉంటారు. हाईवे पर जब आप चलते हैं एक ही एडवर्टाइजमेंट का बोर्ड 100-150 बार लगा होता है। మీరు హైవే మీద పోతున్నప్పుడు ఒకటే అడ్వర్టైజ్మెంట్ బోర్డు పలుమార్లు వందల కొలదిగా ఆడ పెట్టి ఉంటారు. ఒకటి తర్వాత ఒకటి, అలా ఒకటే అడ్వర్టైజ్మెంట్ చాలా సార్లు పెడతారు. एक ही बोर्ड आपको वहां पर सैकड़ों बार दिखेगा। ఒకటే బోర్డు నీకు ఎన్నో సార్లు, వందల సార్లు కనిపిస్తుంది. आपको क्या लगता है, आप पहली बार में इसको नहीं पढ़ते? ఏంటి మీకేమనిపిస్తుంది? మొదటిసారి మీరు దాన్ని చదవడం లేదా? हम एक ही बोर्ड को पढ़ लेते हैं। మనం ఒక్కసారి ఒక బోర్డు చదివేస్తాం. एक बोर्ड के पीछे उसको कितना पैसा खर्च करना पड़ता है। మీకు తెలుసా ఆ విధంగా పెట్టే సైన్ బోర్డుల వెనుక వాళ్ళు ఎంత ఖర్చు చేస్తారు? एक ही बोर्ड को वो सैकड़ों बार क्यों लगाते हैं? ఎందుకు ఒకటే అడ్వర్టైజ్మెంట్ బోర్డు లేకపోతే ఏదైనా పెట్టే బోర్డు ఎందుకు అన్ని సార్లు పెడుతున్నారు? इसलिए नहीं कि हमें पढ़ा नहीं, ఏదో మనం చదవట్లేమని లేకపోతే చూడట్లేమని కాదు, बल्कि उसके पीछे एक साइकोलॉजी है। దాని వెనుక ఒక సైకాలజీ ఉంది. हमारा दिमाग तो एक ही बात को बार बार बोलेंगे तो वो उसी के पीछे दौड़ता है। మన యొక్క మైండ్ లో లేక మన మెదడులో ఒకే విషయాన్ని మళ్ళా చెప్పినట్లయితే దాని వెంటనే పరిగెడుతుంది. ये हमारी स्ट्रेंथ भी हो सकती है या हमारी कमजोरी भी हो सकती है। ఇది మన మంచికైనా కావచ్చు, మన బలహీనతకైనా కావచ్చు. जिस चीज को आप बार बार देखते हैं, ऑटोमेटिकली आपका मन अंदर की तरफ खींचता है। దేనైతే నువ్వు మళ్ళీ చూస్తావో నీ మనసు ఆటోమేటిక్ గా దాని వైపు లాగుతుంది. जब आप कोई मूवी देखते हैं, మీరు ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు, जब टीवी देखते हैं, మీరు టీవీ చూస్తే एक ही एडवर्टाइजमेंट हर 10 मिनट के बाद आती रहती है। ఒకే అడ్వర్టైజ్మెంట్ 10 నిమిషాలకు ఒకసారి మనం వస్తా ఉంటుంది. అదే उनको 10 सेकंड के लिए लाखों रुपया देना होता है, ఆ అడ్వర్టైజ్మెంట్ కేవలం 10 సెకండ్లకు ఇవ్వడం కొరకు వాళ్ళకు ₹1,00,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. लेकिन फिर भी वो एक ही एडवर्टाइजमेंट को इतनी बार क्यों देते हैं? అయినా కానీ ఒకటే అడ్వర్టైజ్మెంట్ ని ఇన్ని సార్లు ఎందుకు ఇస్తున్నారు? सोचिए, आपने एक साबुन लक्स का एडवर्टाइजमेंट देखा, ఇలా అనుకున్న ఉదాహరణకు మీరు ఒక లక్స్ అనేటువంటి శబ్దం అడ్వర్టైజ్మెంట్ చూశారు. आपने 1 घंटा मीडिया के साथ बिताया, ఒక గంటను మీడియాతో టీవీలో లేకపోతే మీడియాలో చూస్తున్నావు. उस 1 घंटे में आपने कम से कम 10 बार वो लक्स का एडवर्टाइजमेंट देख लिया ఆ గంట లోపల 10 సార్లు నువ్వు ఆ లక్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్ బాగా మరలా చూసావు. और वो आपके दिमाग में बैठ जाता है, ఇక అది నీ మనసులో కూర్చుంటుంది. क्योंकि ये हमारे दिमाग की कमजोरी है। ఇది మన మెదడు యొక్క బలహీనత. इसी को आप अपनी स्ट्रेंथ बना सकते हैं। దీన్ని నువ్వు నీ బలంగా మార్చుకోవచ్చు. जब आप दुकान पे जाएंगे, మీరు ఇక దుకాణానికి వెళ్ళినప్పుడు मुझे एक नहाने का साबुन दे दीजिए, ఒకటి స్నానం చేసి సబ్బు ఇవ్వండి అంటే वो बोलेगा कौन सा दूं? ఆయన అడుగుతాడు ఏది ఇవ్వాలి అని. और आपका दिमाग बोलेगा लक्स ले ले, నీ మనసు ఎప్పుడు లక్ష తీసుకో. क्योंकि आपने इतना बार एडवर्टाइजमेंट देख के वो लक्स आपको प्रिय लगने लग गया। మీరు ఇన్నిసార్లు దాన్ని చూసి ఇక లక్ష నీకు ప్రియమైనదిగా మారిపోతుంది, లేక అది నీ మనసులో నిలిచిపోతుంది. आप सुबह उठते ही मोबाइल अनकॉन्शियसली क्यों उठाते हैं? మీరు పొద్దున
లేవగానే నీకు తెలుసో తెలియకుండా నేను ఈ మొబైల్ ఎందుకు తీస్తున్నావు? प्रार्थना भी नहीं करते सबसे पहले ये क्यों चेक करते हैं? ప్రార్థన చేయక మునిపే నువ్వు ఫస్ట్ దీన్ని ఎందుకు చెక్ చేస్తున్నావు? आपसे मोबाइल थोड़ा सा दूर हो जाए आप ढूंढने लग जाते हैं मेरा मोबाइल कहाँ है? నీతో కొద్దిగా మొబైల్ దూరంగా నా మొబైల్ ఏదైనా వెతుకుతూ ఉన్నావు. क्योंकि हम दिन का कितना टाइम इसके साथ बिताते हैं ఎందుకంటే దినంలో మనం దీంతో ఎంతగా సమయం గడుపుతున్నాం. और हमारे इस प्राण को इसका आदत हो गया, మన ప్రాణానికి మన సోల్కి ఇది అలవాటైపోయింది. इसलिए वो इसको ढूंढता रहता है। అందుకే ఇది వెతుకుతా ఉంది దీన్ని. अगर आपका मोबाइल नहीं मिलेगा आपको भोजन अच्छा नहीं लगेगा, आपको बेचैनी हो जाएगी। ఇక మీకు మొబైల్ దొరకలేదు అనుకోండి, మీకు ఇక భోజనం కూడా మంచిగా అనిపించదు, మీకు ఒక రకంగా అదో అయిపోతుంటుంది. इसलिए प्रभु यहोशू को कहता है, అందుకని దేవుడు యెహోషువతో ఇలా చెప్తున్నాడు. यहूदियों को कानून था, యూదులకు ఇది ఒక చట్టం, ఒక శాసనం. ఇది अपने दीवार की चौखट पर अलगों पर वचन लिखकर रखो, నీ యొక్క ద్వారబంధకుల మీద, నీ యొక్క దర్వాజల మీద వాక్యాన్ని రాసుకొని పెట్టుకోవాలి. अपने कपड़ों की छोर पर लिखकर నీ रखो, యొక్క వస్త్రముల యొక్క అంచులలో కూడా వాక్యాన్ని రాసుకోవాలి. ताकि आते जाते तुम उसको पढ़ो, ఎందుకంటే నువ్వు వస్తూ పోతుందని చదవాలి. ताकि तुमको उसका ध्यान हो। ఎందుకంటే ఇక నీకు అది గుర్తుండలాగా. क्योंकि प्रभु को मालूम है हमारे अंदर ये कमी है। ఎందుకంటే ప్రభువుకు తెలుసు మన లోపల ఈ యొక్క లోపం ఉందనేది. अगर हम वचन की ओर ध्यान लगाए रहेंगे, ఒకవేళ మనం వాక్యాన్ని కనుక ధ్యానిస్తున్నట్లయితే आपके जीवन में भी वो वचन लागू होगा। నీ జీవితంలో కూడా ఆ యొక్క వాక్యం అనేది అవలంబిస్తావు. जिस वचन को आप मनन करते हो, ఏ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తావో, जिस वचन के लिए बार-बार समर्पण करते हो, ఏ వాక్యం కొరకైతే మరలా సమర్పణ చేస్తావో, वो ऑटोमेटिकली आपके जीवन में आ जाए। అది ఆటోమేటిక్ గా నీ జీవితంలోకి వచ్చేస్తుంది. क्योंकि हमारा मन मतलब खींचता है। మన మనసు అటు లాగుతుంది. पहले हम बाइबल पढ़ते थे, మొదట మనం బైబిల్ చదివే వాళ్ళం, हम बाइबल सीखने का मन था, మొదట వాక్యం నేర్చుకునే మనసు ఉండేది. दिन में कई बार बाइबल उठाते थे, దినంలో ఎన్నో సార్లు బైబిల్ తీసుకునేది. इसलिए जब भी खाली होते थे एकदम मन आता था बाइबल पढ़। ఎప్పుడైనా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా వెంటనే బైబిల్ చదవాలని అనిపించేది. लेकिन आज आप खाली बैठकर क्या करते थे? కానీ ఈ రోజు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? टीवी के साथ करते थे। టీవీ आजकल टीवी की जरूरत ही नहीं। ఈ రోజు అయితే టీవీ యొక్క అవసరమే లేదు. पहले घर में एक टीवी होता था, మొదటైతేనేమో టీవీ ఒక ఇంట్లో ఒక టీవీ ఉంది. घर में किसी एक व्यक्ति के मनपसंद प्रोग्राम चलता था, ఇంటిలో ఏదైనా ఒక వ్యక్తి యొక్క ఇష్టానుసారంగా ప్రోగ్రామ్ పెట్టుకునేవారు. बाकी सबको वही देखना ఇక पड़ेगा। మిగతా వాళ్ళందరూ అదే చూడాల్సి వచ్చేది. लेकिन अभी सबके पास ये है, కానీ ఇప్పుడు అందరి దగ్గర ఇది ఉంది. आप क्या देख रहे हो क्या नहीं देख रहे हो किसी को पता नहीं। అసలు నువ్వు ఏం చూస్తున్నావు, ఏం చూడట్లేదు, ఎవరికి తెలియదు. आप हर एक इसमें लगे हुए हो, ఇక అందరూ దీంట్లోనే నిమగ్నమయ్యారు. और आप जब इसमें लगे हुए हो तो आपका मन इसी में बंध जाएगा। ఒకవేళ నువ్వు దీంట్లోనే కనుకుంటే నీ మనస్సు కూడా దీంట్లో బంధింపబడుతుంది. इसलिए प्रभु कहते हैं अपने चारों ओर बाड़ा लगाओ, అందుకని అంటున్నాను, నీ నలువైపులా ప్రాకారాన్ని పెట్టుకో. जिसके साथ आप समय बिताते हो నీ ఎవరితో దేనితోనైతే సమయం గడుపుతున్నావో आपको उसी की याद आती है। నీకు అదే గుర్తొస్తుంది. आप एक हफ्ता किसी के साथ समय बिताओ, మీరు ఒక వారం రోజులైనా సమయం గడపండి. आठवें दिन आप उससे मिलोगे तो आपको बेचैनी होगा। ఒకవేళ నువ్వు మరుసటి రోజు కలవకపోతే నీకు ఒక రకంగా అనిపిస్తుంది మనసులో. आपने अपना मन किसके लिए खोला है उसी में आप बढ़ते जाओगे। నీ మనసు దేని కొరకైతే తెరిచావో దాంట్లో నువ్వు ముందుకు పోతున్నావు. आपने अपनी आंखों को किसके लिए छोड़ दिया वो उसी को ढूंढ कर जाएगा। నీ కన్నులను దేని కొరకైతే నువ్వు వదిలేసావో అదే వెతుక్కుంటూ నీ కళ్ళు పోతుంటాయి. आपने अपने कानों को किसके लिए खोल दिया ये उसी को ढूंढ कर जाएगा। నీ చెవులను దేని కొరకైతే తెరిచి ఉంచావో దాని కొరకే అవి వెతుకుతూ వెళ్తుంటాయి. ये जबरदस्ती परमेश्वर आपसे नहीं करेगा, ఇది బలవంతంగా దేవుడు మీతో చేయడు. क्योंकि उसने हमें फ्री विल पर छोड़ा है। ఎందుకంటే మనల్ని స్వేచ్ఛనిచ్చి వదిలాడు. आप थोड़े दिन मजाक करने वाले लोगों के बीच में बैठो, కొన్ని రోజులు నువ్వు బాగా హాస్యం చేసే వారి మధ్యలో కూర్చో. आप मजाक करने वाले बन जाओ। నువ్వు ఇక మజాక్ చేసేదో లేకపోతే హాస్యం చేసేదో आप मजाक नहीं करोगे आपको चैन नहीं आएगा। నువ్వు కనుక ఇక హాస్యం చేయకపోతే నీకు మంచిగా అనిపించదు. आप चोरी करने वालों के साथ जाओ, आप चोरी करने वाले बन जाओगे। నువ్వు ఇక దొంగతనం చేసే వారి మధ్యలోకి వెళ్ళు, నువ్వు దొంగతనం చేసేవాడికి వెళ్తావు. आप दुनिया की बातें करने वालों के बीच जाओगे, वैसे ही बन जाओगे। ఈ లోక సంబంధమైన మాటలు మాట్లాడే వాళ్ళ మధ్యలో కూర్చుంటూ అలాగే మారిపోతావు. इसलिए वचन कहते हैं कुसंगति अच्छे चरित्र को बिगाड़ देती है। అందుకనే వాక్యం చెప్తుంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. मेरे प्यारों को इफेक्ट हम पर आता है। ఓ ప్రియులారా, దాని యొక్క ఎఫెక్ట్, దాని ప్రభావం నీ మీదకి వస్తుంది. मेरे प्यारों अगर इस समय बाइबल लिखा होता तो क्या लिखा होता? నా ప్రియులారా, ఒకవేళ ఈ సమయంలోనే కనుక బైబిల్ రాయబడి ఉంటే ఏం రాయబడి ఉండేది? भजन संहिता 1 और 1 का 1 में लिखा है, కీర్తన 101 కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంది. क्या ही धन्य वो पुरुष जो दुष्टों की युक्ति पर नहीं चलता। కీర్తన 1వ కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక
जो दुष्टों की युक्ति पर नहीं चलता, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, जो पापियों के मार्ग में खड़ा नहीं होता, పాపల మార్గమున నిలవక, जो ठट्टा करने वालों की मंडली में नहीं बैठता। అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక। मेरे प्यारों, पहले आपको घर से निकलकर मंडली में जाना पड़ता था। ప్రియులారా, మొదట ఇదివరకు మీరు ఇంటి నుంచి వెళ్ళి ఆ యొక్క అట్లాంటి వారి మధ్యలకు వెళ్ళాల్సి వచ్చేది। नाच देखने के लिए बाहर जाना पड़ता था। మీరు అది ప్రోగ్రాములు గాని నాట్యాలు గాని అట్లాంటి ఏదైనా చూడాలంటే బయటికి వెళ్ళాల్సి వచ్చేది। ये सब बातों के लिए बाहर जाना पड़ता था। ఇవన్నిటి కొరకు మీరు బయటికి వెళ్ళాల్సి వచ్చేది। आज शैतान आपके घर में सब कुछ इसके द्वारा ले आया है। ఈ రోజు సతానుడు దీని ద్వారా అన్ని నీ దగ్గరికి నీ చేతిలోకి తెచ్చాడు। आज क्या देख रहे हो? ఇప్పుడు ఏం చేస్తున్నావు? बहू का लड़ाई, ఇప్పుడిగా అత్త కొడల పంచాది एक दूसरे को कैसे लूटते हैं, ఎట్లా ఒకరిని ఒకరు లూటి చేయాలి। इसमें ठट्टा मजाक सुनते रहते हैं। దీంట్లో ఇక హాస్యమని మొత్తం పరికరాన్నంతా నువ్వు చూస్తున్నావు। आपके घर में शैतान लाकर आपको सख्ती में बांध दिया। మీ ఇంటిలోనికి సాధారణ తెచ్చి నిన్ను బంధించేశాడు। आप उसमें ढल गए, నీవు దాంట్లోకి వెళ్ళిపోయావు। आपको उसकी आदत हो रही है। నీకు అది అలవాటు అయిపోయింది। क्या यीशु ने आपको इसी के लिए चुना है? యేసు ప్రభువు నిన్ను దీని కొరకు ఎన్నుకున్నాడు। अगर आज बाइबल लिखा होता, ఒకవేళ ఈ రోజు బైబిల్ రాయబడి ఉండేది, क्या लिखा होता? ఏమని రాయబడి ఉండేది? ये मोबाइल को घर में मत आने देते। మొబైల్ ని ఇంట్లోకి తేకండి అని రాయబడేది। धन्य है वो व्यक्ति जो मोबाइल के द्वारा इस गंदगी में नहीं जाता। ఏమని రాయబడింది అంటే ఈ మొబైల్ ద్వారా ఈ యొక్క మురికిలోనికి వెళ్ళని వాడు ధన్యుడు అని రాయబడేది। ये कुछ लाभ का है, ఇది కొన్ని విషయాల్లో లాభకరమైనదే। लेकिन आप इसको कुसंगति के लिए इस्तेमाल कर रहे हो या अच्छा संगति के लिए? కానీ దీన్ని నువ్వు చెడు కొరకు ఉపయోగిస్తున్నావా, మంచి కొరకు ఉపయోగిస్తున్నావా? यीशु की कलीसिया, యేసు యొక్క సంఘము यीशु के विश्वासी లేక యేసు క్రీస్తు యొక్క విశ్వాసం अपने जीवन में आप झांक कर देखो, నీ జీవితంలో ఒకసారి తొంగి చూసుకో। तुमने ये दिल किसके लिए खोल रखा है? నీ హృదయాన్ని దేని కొరకు నువ్వు తెరిచావు? आपके दिमाग के अंदर कौन इनपुट कर रहा है? నీ యొక్క మెదడులో ఎవరు ఇన్పుట్, ఎవరు పెడుతున్నారు, ఎవరు నింపుతున్నారు? मेरे प्यारों, इसमें जो फोटोज आप स्टोर करेंगे, నా ప్రియులారా, దీంట్లో ఏ ఫోటోలు అయితే నువ్వు స్టోర్ जो చేస్తావు, वीडियो स्टोर करेंगे, ఏ వీడియోలు అయితే స్టోర్ చేస్తావు, वही आपको ये दिखाएगा। అదే నీకు చూపిస్తుంది। ऐसे हमारा दिमाग, అలాగే మన యొక్క మెదడు जो आप इसमें डालोगे ఏదైతే నువ్వు దాంట్లో వేస్తావో वही आपको दिखाएगा, అదే నీకు కనిపిస్తుంది। उसको आपको उधर ही खींचेगा। అట్టే నిన్ను లాగుతుంది। अगर आप चाहते हो आपको ध्यान नहीं भटके, నీవు నీ యొక్క ధ్యానం అటు ఇటు వెళ్ళొద్దని అనుకుంటే, अगर आप चाहते हो आप प्रभु के साथ जुड़े रहो, నీవు దేవునితో కలిసి ఉండాలని అనుకుంటే, आप जब पहले यीशु में आए थे, మొదటిసారిగా ఆరంభంలో నువ్వు యేసు దగ్గరికి వచ్చినప్పుడు आपको वचन पढ़ने का कितना मन था, నీకు వాక్యం చదవాలని ఎంతగా మనసు ఉండేది, आपको परमेश्वर के साथ संगति करने का कितना मन था, నీవు దేవునితో సహవాసించాలని ఎంతగా మనసు ఉండేది, प्रार्थना का कितना मन था। ప్రార్థన చేయాలని ఎంతగా మనసు ఉండేది। कई बार कुछ लोग बहाना बनाते हैं, हमें अच्छी संगति नहीं है। పలుమార్లు అంటారు కదా, మాకు మంచి సహవాసం లేదండి అంటారు। संगति का असर होता है। సహవాసం యొక్క ప్రభావం ఉంటుంది। यीशु का अच्छा संगति कहाँ मिलेगा? యేసుక్రీస్తు కంటే మంచి సహవాసం ఎక్కడ దొరుకుతుంది? क्या उसका संगति नहीं है? ఏంటి క్రీస్తు సహవాసం లేదని क्या उसने छोड़ दिया? ఆయన్ని విడిచిపెట్టాడా? दुनिया का संगति का बहाना क्यों बनाता है? నువ్వు లోకం యొక్క సహవాసం యొక్క ఒవ్వలు సాధన చెప్తున్నా। आप यीशु के साथ चलकर देखो, నువ్వు యేసుతో నడిచినప్పుడు दुनिया में कोई संगति की जरूरत नहीं है। లోకంలో ఏ సహవాసం అవసరం और లేదు। अगर हमें दुनिया का भी संगति अच्छा मिलता है तो कितनी बड़ी बात है। ఒకవేళ లోకంలో కూడా మంచి సహవాసం దొరికితే ఇంకా అది ఎంత మంచి मेरे విషయం। प्यारों, किसी के लिए कोई बहाना नहीं है। కాబట్టి ఎవరు కూడా ఏ వంకరు సాకు చెప్పడం లేదు। अब्राहम अकेला चला, అబ్రహాము ఒంటరిగా నడిచాడు, यूब अकेला चला, యోబు ఒంటరిగా నడిచాడు, याकूब इसहाक अपने समय में अकेले थे, ఇస్సాకు యాకోబులు తమ సమయంలో ఒంటరిగా ఉన్నారు। यूसुफ को मिस्र में गुलाम बनाकर ले गए, वहां वो परमेश्वर की उपस्थिति में था। ఓ యోసేపును కూడా ఐగుప్తులోనికి బానిసగా తీసుకుపోయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు। वहां भी वो सोच रहा था कि मुझे परमेश्वर के लिए पवित्र रहना है। ఆయన ఆలోచించాడు, నేను నా దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాలని। परमेश्वर का संगति हमारे साथ है। దేవుని సహవాసం మనతో ఉంది। उसने बोला मैं तुम्हें कभी नहीं छोड़ूंगा, ఆయన నిన్ను విడువను, मैं अगुवाई करूंगा। నేను నిన్ను నడిపిస్తాను। वो हमें हरी चराइयों में ले जाना चाहता है। ఆయన పచ్చిక బయలులో మనల్ని నడిపిస్తాడు। वो आज भी आपको वचन की गहराई में ले जाना चाहता है। ఈ రోజు కూడా ఆయన నీ వాక్యపు లోతుల్లోకి నిన్ను తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు। और ऐसा नहीं है कि आपके जीवन में ये अनुभव नहीं है। నీ జీవితంలో ఈ అనుభవం లేదని కాదు, अब
आपको अनुभव है నీకు అనుభవం ఉంది मैं केवल आपको याद दिलाने के लिए आया हूं। నేను కేవలం నీకు జ్ఞాపకం చేయడానికి వచ్చాను वो अनुभव कहाँ चले गए ఆ అనుభవం ఎటుపోయింది वो संगति कहाँ चले गई ఆ సహవాసం ఎటుపోయింది वो प्रभु के साथ का प्रेम कहाँ चला गया ఆ ప్రభుతో ప్రేమ ఎటుపోయింది कि आपने बाहर वालों के लिए रास्ता खोल दिया నీవు బయటి వారి కొరకు నువ్వు మార్గాన్ని తెరిచావు वो अंदर आ गए వాళ్ళ లోపలికి वो వచ్చావు अपना कूड़ा डाल गए వాళ్ళ చెత్తను अपने कचरे से भर दिया ఇక మొత్తం చెత్తతో పెట్టతో నింపారు इसलिए आज आंख बंद करते ही वो कचरा याद आता है అందుకని కళ్ళు మూసుకోగానే అదే పెట్ట గుర్తొస్తుంది अगर आप प्रभु में जुड़ना चाहते हो ఒకవేళ నువ్వు ప్రభుతో కలుసుకోవాలంటే प्रभु में एक होना चाहते हो ప్రభుతో ఏకమైపోవాలంటే सबसे पहले ये जो दरवाजे तुमने खोले इसको बंद करो మొట్టమొదటిగా నీవేదైతే ద్వారాన్ని తెరిచావో దాన్ని మూసేసేసి ये बाहर वालों का जो दोस्ती दिया है इसको बंद करो బయటి వారితో ఏదైతే స్నేహం చేసావో మూసేసేయి नहम्या के समय में एक महायाजक ने अपनी बेटी का शादी एक अन्य जाति के बेटे से कर दिया నెహమ్యా ఉన్న సమయంలో ఒక మహాయాజకుని యొక్క కుమార్తె పెళ్లి ఒక అన్యులతో చేశాడు ना केवल वो अपने घर में उसे बुलाता वो मंदिर के अंदर भी उसे बुलाने लगा ఆయన ఇంటిలోకి పిలవడమే కాకుండా మందిరంలో కూడా పిలవడం మొదలు పెట్టాడు नहम्या को जब ये मालूम हुआ నెహమ్యాకి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో उसने उस महायाजक के पद से उतार दिया అప్పుడు ఆయన మహాయాజకుని ఆ పదవి నుంచి उसका తొలగించాడు घर पूरा खाली करवा दिया ఇల్లు మొత్తం కూడా ఖాళీ చేయించాడు बोले यहाँ अपवित्रता को आने का कोई मौका नहीं है ఇక్కడ అపవిత్రతకు రావడానికి ఏ అవకాశం లేదన్న आपके अंदर भी ऐसा एक फैसला आना है నీ లోపల అలా రోషము కలిగిన ఒక నిర్ణయం ఉండాలి मुझे मालूम नहीं आपने किसके लिए रास्ता खोला है నాకు తెలియదు నువ్వు ఎవరి కొరకు ద్వారం తెరిచావు మార్గం తెరిచావు सबसे पहले वो रास्ता पकड़ा మొట్టమొదటిగా ఆ మార్గాన్ని ఆ దర్వాజా మూసేసేసి कोई हंसी मजाक ఒక అపహాసం చేసేది లేక జోకులు చేసేది ఎక్కిలి మాటలు మాట్లాడేది पापियों का संगति थी పాపల యొక్క సహవాసం लोगों के साथ कुसंगति थी ఇతరులతో చెడు సహవాసం मेरे प्यारों आप लोगों के पास जाने की जरूरत नहीं है इसकी कुसंगति छोड़ना है ఇది ఇప్పుడు ప్రజల కాడికి పోవాల్సిన అవసరం లేదు దీనితో ఉన్నటువంటి చెడు సహవాసం अगर आप नहीं छोड़ोगे ఒకవేళ నువ్వు విడిచిపెట్టినట్లయితే दुनिया का कूड़ा बढ़ता जाएगा परमेश्वर का प्रेम आप में से निकल जाएगा ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పెంట పెరుగుతూ పోతుంది దేవుని యొక్క ఆ సహవాసం తగ్గిపోతుంది आज गाली गलौज ఈరోజు బూతులు తిట్లు आज बच्चों को बाहर जाकर दूसरे बच्चों के साथ बिगड़ने की जरूरत नहीं है పిల్లలు ఇప్పుడు వెళ్ళి బయటి వారితో వెళ్ళి చెడిపోవాల్సిన అవసరం లేదు ये उनको बिगाड़ रहा है ఇది వాళ్ళని చెడగొడుతుంది आप अपने जीवन में बाड़ा बांधिए నీవు నీ జీవితంలో ప్రాకారాన్ని పెట్టుకో अपने परिवार में बाड़ा बांधिए నీ యొక్క కుటుంబంలో ఈ యొక్క ప్రాకారాన్ని కట్టకు मैंने अपने जीवन में फैसला किया जब तक मेरे बच्चे 10th पास नहीं करेंगे मैं उनको मोबाइल नहीं दूंगा నేను నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాను నా పిల్లలు 10వ క్లాస్ పాస్ అయ్యేంత వరకు మొబైల్ వాళ్ళకి ఇవ్వను అని मैंने उनको मोबाइल छूने भी नहीं दिया మొబైల్ వాళ్ళని ఉండడానికి కూడా నేను అనుమతించేది కాదు कितना भी रोए ఎంత ఏడిచినా वो बोलते हैं हमारे दोस्तों के पास है होने दो लेकिन तुम्हें नहीं मिलेगा వాళ్ళని మా స్నేహితుల దగ్గర ఉందండి వాళ్ళ దగ్గర ఉంటున్నాను నీ దగ్గర మాత్రం ఉండదు कुछ पढ़ाई की जरूरत है तो चलो देखो देखने के बाद तुरंत वापस करो ఒకవేళ ఏదో చదువు విషయాలు కనుక ఏదైనా ఉంటే చూడు వెంటనే వాపస్ ఇచ్చేయి. आपको इस कानून में नहीं रहना आप कहीं भी जाओ घर में जगह नहीं ఒకవేళ నువ్వు ఈ యొక్క నిబంధనలో ఈ యొక్క పద్ధతిలో ఉండవా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఇంట్లో మాత్రం నీకు స్థానం లేదు मैंने ऐसा सख्ती के साथ बच्चों को रखा నేను అలా కఠినంగా పిల్లలను ఉంచాను పెంచాను एक समझ में आने दे ఒక జ్ఞానం రాని अच्छा बुरा क्या है उसको पहचान में आने दे మంచి చెడులను గురించినటువంటి వివేచన మనకు రాని फिर उनको देंगे అప్పుడు ఇస్తాం फिर उसके बाद अपना उनका जिंदगी कैसे भी जिए దాని తర్వాత వారి జీవితం వాళ్ళు ఎలాగైనా జీవించాలి आप जिसमें मन लगाते हो आप उतनी खींचोगे నీవు ఎటువైపు అయితే మనస్సు పెడతావో అట్టే లాగబడతావు आज पास्टर घर में आराम से बैठा रहता है ఈ రోజు పాస్టర్ ఇంట్లో ఆరాగా కూర్చుంటాడు उसे सेवा में जाने का मन नहीं है ఆయన సేవలు వెళ్ళడానికి మనసే లేదు लोग नाशक ప్రజలు నశించిపోతున్నారు मोबाइल में फिल्में देखता रहता है కూర్చొని మొబైల్లో ఫిల్మ్ చూస్తుంటాడు तुम्हें आत्मा का बोझ क्यों आएगा నీకు ఆత్మల భారం ఎందుకు వస్తుంది लोग मर रहे हैं तुम्हें दुख क्यों आएगा ప్రజలు చనిపోతున్నారు నాశనం तू అవుతున్నారు इस गंदगी में पड़ा हुआ है ఎందుకంటే ఎంటలో మురికిలో పడి ఉన్నావు. ऐसा विश्वासी कहा అలాగే విశ్వాస పరిస్థితి एक संडे को आकर 2 घंटा बैठकर करने से हिल डुल के थोड़ा ताली बजाने से तुम आत्मा में नहीं चलोगे ఓదో ఒక ఆదివారం వచ్చి 2 గంటలు కూర్చొని సపోర్ట్ కొట్టి అటు ఇటు కదలగా నేను ఆత్మలో లేదు आपको 24 घंटे उसके वचन में मनन करते हुए जीना है నీ 24 గంటలైన వాక్యాన్ని జీవించాలి प्रार्थना में जीवन जीना है జీవితాన్ని గడపాలి आराधना में समय बिताओ ఆరాధనలో సమయాన్ని గడుపు जो समय मिलता
పెరుగుతూ प्रभु పోతుంది. वचन की गहराई में आपको उतारेगा। ప్రభు నిన్ను వాక్యపు లోతుల్లోనికి దింపుతాడు. आप प्रभु की उपस्थिति में बढ़ते जाओ, అప్పుడు దేవుని సన్నిధిలో ఎదుగుతుంటావు. उसकी उपस्थिति आपके साथ चलेगी। ఆయన శక్తి నీతో నడుస్తుంది. आपको इस मन को पहले बांधना है। ముందు నీవు ఈ మనసును తయారు చేసుకో. मुझे ये प्रभु के लिए अलग करना है। నేను ప్రభు కొరకు ప్రత్యేకపడాలి. ये जीवन ఈ జీవితం आज के बाद बाड़ा लगाया हुआ एक घर बनेगा। ఈ రోజు తర్వాత ప్రాకారం కలిగిన ఒక ఇల్లుగా మారుతుంది. इसमें दरवाजा बंद करके रखा जाएगा। దీంట్లో ద్వారాన్ని మూసి ఉంచుతాడు. मुझे यीशु ने खरीदा, నన్ను యేసుక్రీస్తు కొనుక్కున్నాడు. उसने मुझे अपने लिए अलग किया। ఆయన నన్ను తన కొరకు मैं ప్రత్యేకపరచుకున్నాడు. अपना नहीं हूँ, నేను నాకు చెందినవాడని చెప్పాడు కాదు, నేను ఆయనకు చెందినవాడు. आज के बाद ये जीवन केवल मैं उसके लिए जीऊंगा। ఈ దినం తర్వాత నా జీవితం కేవలం ఆయన కొరకే జీవిస్తాను. मैं नहीं कहता आप जबरदस्ती करो, నువ్వు బలవంతంగా జీవని నన్నట్లేదు. लेकिन अगर आप दुल्हन में जाना चाहते हो, ఒకవేళ నీవు వధువు పెళ్లి కుమార్తెగా కావాలంటే, यीशु में बढ़ना चाहते हो, యేసులో ఎదగాలంటే, आप प्रभु के साथ जाना चाहते हो, ప్రభువుతో నువ్వు వెళ్ళాలంటే, इसके साथ सख्ती करना है। దీంతో నువ్వు కఠినంగా వ్యవహరించాలి. पौलुस कहता है, अपने आप को मार कर कूट कर वश में लाता हूं। పౌలు అంటున్నాడు, నా శరీరంలో నట్టగొట్టి నేను వశపరుచుకుంటున్నాను. प्रभु कहता है तुम घोड़े और खच्चरों की तरह मत बनो। ప్రభు అంటున్నాడు, బుద్ధి లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనా మీరు ఉండకూడదు అని. उन्हें लगाम से डंडे से चलाना पड़ता है, వాళ్ళను కళ్ళెంతోనో కర్రతోనో నడిపించాల్సి वो వస్తుంది. आपको ऐसा नहीं चलाएगा, ఆయన నిన్ను అలా నడిపించడు, लेकिन आपको अपने आप को ऐसा चलाना है। కానీ నిన్ను నీవు అలా నడిపించుకోవాలి. अपने आप को सजा दो, నీకు నీవు శిక్షించుకో, अपने आप को बांधो, నిన్ను నీవు బంధించు, इच्छाओं से लड़ो, నీ కోరికలతో యుద్ధం చేయి. प्रभु की तरफ लेकर आओ। ప్రభువు వైపు నిన్ను నువ్వు తీసుకో. अगर आप वचन में 24 घंटे नहीं मनन करते हैं, ఒకవేళ నీవు వాక్యంలో 24 గంటలు ధ్యానించుకుంటే, अगर आप प्रार्थना में नहीं रहते हैं, నువ్వు ప్రార్థనలో ఉండకుంటే, आप थोड़ा भी दुश्मन के लिए रास्ता खोल दोगे, నువ్వు కొద్దిగైనా కానీ శత్రు కొరకు కనుక మార్గం ధరిస్తే, वो आपको खा जाएगा, వాడు నిన్ను తినేస్తాడు. वो आपके आर्थिक जीवन को बर्बाद करेगा। వాడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తాడు. और मुझे इसके लिए सबूत देने की जरूरत नहीं है దాని కొరకు నీకు రుజువు ఇవ్వాల్సిన అవసరం లేదు. कि आपके जीवन में आप इसको अनुभव करते हो। నీ జీవితంలో నువ్వు దీన్ని అనుభవిస్తున్నావు. आपके जीवन में నీ జీవితంలో कौन कौन सी इच्छा आपको अंदर से खा रही है? ఏ ఏ కోరిక నిన్ను లోపల నుంచి తినేస్తుంది. आज कितने विश्वासी लोग ये जानवरों के द्वारा पूरा खाए हुए हैं। ఈ రోజు ఎంతమంది విశ్వాసులు ఈ మృగాల జంతువుల ద్వారా తినివేయబడుతున్నారు. जरा अपने जीवन में देखो, కొద్దిగా నీ జీవితంలో చూడు. आपके जीवन में कौन सी चीजें आपके आत्मिक जीवन को भी, आपके शरीर को भी, आपकी आत्मा को खा लिया है। నీ జీవితంలో ఏది నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని, నీ ఆత్మను, నీ ప్రాణాన్ని, నీ శరీరాన్ని కూడా ఏ జంతువులు తింటున్నా? आजकल के हमारे जवान बच्चे बाहर जाकर क्यों दोस्त ढूंढ रहे हैं? ఎందుకు మన యవనస్తులైనటువంటి మన బిడ్డలు ఈ రోజు బయటికి వెళ్లి స్నేహితులను వెతుకుంటున్నారు? वो दुनिया के प्यार में क्यों डूबे हुए हैं? ఎందుకు ఈ లోక సంబంధమైన ప్రేమ వ్యవహారంలో మునిగున్నారు? अन्य जातियों के साथ क्यों प्रेम में पड़ जाते हैं? ఎందుకు అన్యులతో ప్రేమలో పడుతున్నారు? क्योंकि उनको परमेश्वर का प्रेम मालूम ही नहीं, వాళ్ళకు దేవుని ప్రేమ తెలియదు. क्योंकि उनके घर में वो हालत ही नहीं है कि परमेश्वर का प्रेम वो बच्चों से चख सके। ఆ దేవుని ప్రేమ పిల్లలు రుచి చూచినట్టుగా వాళ్ళ ఇంట్లో పరిస్థితే లేదు. आपने रास्ता खोला हुआ, నువ్వు మార్గం తెరిచావు, वो रास्तों को बंद कर, నువ్వు ఆ మార్గాన్ని మూసే. आप घुटनों पर बैठो, आपके बच्चे आपके साथ घुटनों पर बैठेंगे। నువ్వు మోకరించి నీతో పాటు నీ పిల్లలు మోకరిస్తారు. आप अपने जीवन से दिखाओ नमूना, देखो वो भी वैसा ही करेंगे। నీవు నీ జీవితంలో మాదిరి చూపించు, వాళ్ళు కూడా అలాగే చూస్తారు. जैसे प्रभु अब्राहम के बारे में कहता है, అందుకని అబ్రహాం గురించి దేవుడు చెప్తాడు, ना केवल ही अपने बेटे को, अपने पोतों को भी इस रास्ते पर चलने की शिक्षा देगा, నీవే కాదు నీ కుమారులు, నీ యొక్క మనవలు, నీ తరముల వారు కూడా నువ్వు దీన్ని బోధిస్తావు, నువ్వు వీటిని నడిపిస్తావు. और उसने उनको सिखाया, ఆయనకు నేర్పిస్తాడు, क्योंकि वो चलकर दिखाया। ఎందుకంటే ఆయన నడిచి చూపిస్తున్నాడు. आज आपका जीवन क्या है? ఈ రోజు నీ జీవితం ఎలా ఉంది? क्या आपके जीवन में बहुत पगडंडियां बनी हुई हैं? ఏంటి నీ జీవితంలో అన్ని ఎన్నో అడ్డుదారులు వచ్చేసాయా? क्या लूसीफर अंदर आता जाता है? ఏంటి లూసిఫర్ వస్తూ వెళ్తున్నాడా? क्या दुनिया की इच्छाएं अभिलाषाएं आती जाती हैं? లోక సంబంధమైన అభిలాషలు కోరికలు వస్తూ क्या వెళ్తున్నాయా? मनमोहनी आपके अंदर आती जाती रहती है? ఏంటి మనమోహిని నీ లోపలికి వస్తూ వెళ్తుందా? यदि आप व्यभिचार की बातों में फंसे हैं तो मनमोहनी आपके अंदर आता है।
ఇంకా నువ్వు వ్యభిచారమైన విషయాల్లో కనుక నువ్వు కనుక ఇరికిపోయినట్టే మనమోహిని ఇంకా వస్తూ వెళ్తూ ఉంటుంది. अगर आपने उनके लिए जीवन खोला हुआ है, ఒకవేళ నువ్వు దాని కొరకు జీవితాన్ని తెరిచి పెడితే, नशे के लिए जीवन खोला हुआ है, ఒకవేళ నువ్వు ఇంకేదైనా నశ చేయడానికి ఇంకేదైనా మత్తు పానీయాలకు లేక మత్తు పదార్థాలకు కనుక నువ్వు ద్వారం తెరిస్తే आपको प्रार्थना का मन क्यों आएगा? నీకు ఇక ప్రార్థించే మనసు ఎందుకు వస్తుంది? वचन के अनुसार जीने का मन क्यों आएगा? వాక్యానుసారంగా జీవించే మనసు ఎలా వస్తుంది? क्योंकि ये दुष्टात्माएं आपको रस्सी बांधकर बाहर खींचना चाहती ఈ हैं। దురాత్మలు నిన్ను తాళంతో కట్టి బయటికి లావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. मेरे प्यारे, शैतान चारों ओर घूमता रहता है। నా పిల్లల సాతాను నలువైపులా తిరుగుతూ ఉంటాడు. वो भाड़ खाने वाले शेर की नाई गरजता रहता है। గర్జించు సింహం వలె ఎవరి మింగుదురాని తిరుగుతూ ఉంటాడు. प्रभु ने आपके चारों तरफ बाड़ा बांधा है। దేవుడు నలువైపులా నీకు కంచె వేశాడు. उसमें ताकत नहीं कि आपको छू ले, వారిలో శక్తి లేదు నిన్ను తాకడానికి. उसमें हिम्मत नहीं कि आपको गुलाम बनाए, సాతానుకు ధైర్యం లేదు నిన్ను దాసునిగా బందీగా చేసుకోవడానికి. लेकिन आपने उसके सामने सरेंडर किया। అని నీవే వాడి ఎదుట సమర్పణ చేసుకున్నావు లేక వంగిపోయావు. इसलिए वो आगे अंदर घुस गया, पकड़ लिया। అందుకని వాడు లోపలికి వచ్చి పట్టేసుకున్నాడు. मेरे प्यारे, प्रभु जितने पहले छुड़ाया वो आज भी छुड़ाने के लिए तैयार है। నా ప్రియులారా, ప్రభు మొదట నిన్ను విడిపించిన ఆ ప్రభు ఈ రోజు కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. कुछ लोग बोलते हैं पास्टर जी प्रार्थना करो ये मुझसे छूट जाए। కొంతమంది అంటారు పాస్టర్ గారు ప్రార్థన చేయండి దీని నుంచి విడిపింపబడాలి నేను. मेरे प्यारे, छोड़ने के लिए सिर्फ समर्पण चाहिए। నా ప్రియులారా, విడిచిపెట్టడానికి కేవలం సమర్పణ కావాలి. ये धीरे धीरे छूटेगा ऐसा नहीं है, प्रभु ऐसा बदलता है। అదేదో చిన్న చిన్నగా వదులుతుందని కాదు, దేవుడు ఇలా ఒక చీటికే మాత్రం క్షణ మాత్రంలో మార్చేస్తాడు. मेरे प्यारे, जब मैं अपने लड़कपन में था, నా పిల్లరా, నేను నా చిన్న బాల్యంలో ఉన్నప్పుడు मेरे रिलेटिव्स लोगों में से कुछ लोग थे जो बहुत शराब पीते थे, నా యొక్క బంధువులలో కొంతమంది కాస్త తుంటరి వారు ఉండేవారు. और मैं उनके साथ संगति में रहकर मैं भी शराब पीने लगा। నేను వారితో కూడా సహవాసం ఉండి నేను కూడా కాస్త అలా తయారయ్యాను. और मैं सिगरेट भी पीता था, నేను సిగరెట్ కూడా తాగేవాడిని. और इतना बेवकूफी में पड़ गया कि मैं चेन स्मोकर बन गया। ఇక నేను ఎంత ఆ మూర్ఖత్వంలో పడిపోయానంటే ఇక నేను చైన్ స్మోకర్ గా మారాను. उस समय मेरा छाती इतना खराब हो गया कि मैं उसको आज भी भुगत रहा हूँ। ఇక ఆ సమయంలో నా యొక్క లంగ్స్, నా ఛాతీ ఎంతగా పాడైందంటే ఇప్పుడు కూడా నేను దాన్ని అనుభవిస్తున్నాను, బాధపడుతున్నాను. कितने एक्सरे करवाए, बहुत बुरा हालत था। ఎంతో ఎక్స్రే చేయించాను, ఎంతో స్థితి పాడైపోయింది. अगर मैं थोड़ा भी ध्यान नहीं देता आजकल तो मुझे एकदम से कफ हो जाता था। నేను కాస్త కనుక జాగ్రత్త పడకపోతే వెంటనే నాకు కఫ్ వచ్చేసి దగ్గు వచ్చేస్తుంది. लेकिन एक दिन प्रभु ने मेरे जीवन में कहा, కానీ ఒక రోజు ప్రభు నా జీవితంలో పనిచేశాడు. मैंने सोचा నేను ఇలా అనుకున్నాను, कि बचपन से मेरी मम्मी ने मुझे बहुत वचन सिखाया है। బాల్యం నుంచి మా అమ్మగారు నాకు ఎంతో వాక్యాన్ని నేర్పించారు. वो बड़ी मन के साथ मुझे चाहती थी कि मैं यीशु के पीछे अच्छे से चलूं। ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంది నేను మంచి మనసుతో యేసుని వెంబడించాలని మా అమ్మగారు కోరుకున్నారు. एक रात मैं अपने बिस्तर पर बाहर आंगन में सो रहा था। ఒకరోజు నేను బయట పడక మీద బయట వరండాలో నేను అలా పడుకున్నాను. हमारी आदत थी, हम छोटा प्रार्थना किया, मैं लेट गया। ఇక మా అలవాటు చిన్న ప్రార్థన చేసి అలా పడుకుండిపోయాను. सुबह उठते ही प्रार्थना करना है, रात को सोने से पहले प्रार्थना करना, वो एक आदत था। పొద్దున లేవగానే ప్రార్థన చేయాలి, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేయాలి, అదొక అలవాటు. मेरे प्रियो, मैं उस रात लेट गया लेकिन मुझे नींद नहीं आई। నా పిల్లలు ఆ రోజు రాత్రి నేను పడుకున్నా కానీ నాకు నిద్ర రావడం లేదు. लगभग 1.5 घंटा मैं ऐसे करवटें बदलता रहा। దరిదాపుగా గంటన్నర పాటు నేను అటు ఇటు దొరుకుతున్నాను మంచం మీద. मैं वेट कर रहा था अभी नींद आए, నేను ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నిద్ర వస్తుందేమో. लेकिन तब 1.5 घंटे के बाद मेरे मन में आया चलो प्रार्थना करना। ఇక గంటన్నర తర్వాత నాకు మనసు వచ్చింది, సరే ప్రార్థన చేసుకుందాం. बहुत समय पहले मैं ऐसा प्रार्थना करता था। చాలా కాలం క్రితం ముందు అలా ప్రార్థన చేసేవాడిని. अचानक मुझे वो दिन याद आया అకస్మాత్తుగా నాకు ఆ దినాలు గుర్తొచ్చాయి. और मैं प्रार्थना करने लगा। నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. और जब मैं प्रार्थना कर रहा था तो 1-2 मिनट के बाद मैं रोने लगा। ఇక నేను అలా ప్రార్థన చేసినప్పుడు 1-2 నిమిషాల తర్వాత నేను ఏడవడం మొదలు పెట్టాను. मुझे वो दिन याद आए जब मैं प्रभु के साथ समय बिताता था। నాకు ఆ దినాలు గుర్తొచ్చాయి, నేను దేవుడితో సమయాన్ని గడిపేటువంటి దినాలు గుర్తొచ్చాయి. और तब मुझे याद आया मैं कहाँ गिर गया, ఇక నాకు గుర్తొచ్చింది నేను ఎక్కడ పడిపోయాను मैं అని. कितनी गंदगी में गिर गया। నేను ఎంత మురికిలో పడిపోయాను. उस दिन मैंने रात को निर्णय लिया, ఆ రోజు రాత్రి నేను నిర్ణయం తీసుకున్నాను, मैं प्रभु तुझसे भटक गया।
ప్రభా నేను నీ నుంచి తప్పిపోయాను, मैं दूर हो गया, నేను దూరం అయిపోయాను, मैंने तुझे दुखी किया, నేను నిన్ను దుఃఖపరిచాను, लेकिन मैं लौट कर आना चाहता हूं। కానీ నేను తిరిగి రావాలని కోరుతున్నాను. अगर तू मुझे मौका देगा तो मैं ये सब छोड़ दूंगा, ఒకవేళ నీవే గనుక నాకు అవకాశం ఇస్తే నేను ఇవన్నీ విడిచిపెడతాను, मैं तेरी सेवा करूंगा। నీ సేవ చేస్తాను. और उस दिन वो सिगरेट का डब्बे भी तोड़ दिया। ఆ రోజు ఆ సిగరెట్ డబ్బా నేను విరిచేశాను. वो दिन और आज का दिन मुझे एक बार मन भी नहीं आया, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు ఒక్కసారి మనస్సు కూడా రాలేదు, एक बार भी मन भी नहीं आया। ఒక్కసారి మనస్సు కూడా రాలేదు. मेरे प्यारो, वो मेरी ताकत नहीं थी, నా ప్రియులారా అది నా బలం కాదు, लेकिन मैंने एक फैसला की, కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. मेरी जिंदगी इसके लिए तो नहीं, నా జీవితం అంతా దీని కొరకు కాదు కదా, मेरी जिंदगी इसके लिए तो नहीं, నా జీవితం దీని కొరకు కాదు, मुझे उसके प्यार में बढ़ना है। నేను ఆయన ప్రేమలో ఎదగాలి. और उस रात प्रभु ने मुझे बदल दिया, ఆ రాత్రి ప్రభు నన్ను మార్చాడు. अभी भी बदलाव जारी है, ఇప్పుడు కూడా మార్పు ఇంకా జరుగుతూనే ఉంది. लेकिन गुलामियों से प्रभु मुझे एक ही रात में आजाद कर दिया। కానీ ఆ దాసత్వం నుంచి, ఆ బానిసత్వం నుంచి అదే క్షణంలో అదే రాత్రి దేవుడు నన్ను విడిచిపెట్టాడు. मैं सेवकाई में आ गया। నేను సేవలోకి వచ్చాను. मैं ये सब बातों को जब बोलता हूँ तो मेरे अनुभव से निकला है। నేను ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు నేను ఈ అనుభవంలో కూడా వెళ్ళాను. मेरे प्यारों में इस समय में जम्मू में था, श्रीनगर में था। ఆ సమయంలో నేను శ్రీనగర్లో ఉన్నాను. श्रीनगर में सेवकाई कर रहा था శ్రీనగర్లో సేవ చేస్తున్నాను. और बड़ा काम भी करता था, అంతేకాకుండా పని కూడా చేస్తుండేవాడిని. तो मुझे वहाँ बहुत फ्री समय मिलता था। ఆ సమయంలో చాలా ఖాళీ సమయం దొరికేది. और मैं प्रभु की उपस्थिति में प्रार्थना करने में, लड़ाई लड़ने में लगाता था। ఇక నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడంలో, ఆత్మలో యుద్ధం చేయడంలో టైం గడిపేవాడిని. तो उस समय सैमसंग का फर्स्ट टाइम एक टैब आया था। ఆ సమయంలో శాంసంగ్ ఉంది ఫస్ట్ టైం మొదటిగా ఒక ట్యాబ్ వచ్చేసింది. किसी ने, मेरे दोस्त ने वो मुझे गिफ्ट किया। ఎవరో స్నేహితుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు. उस समय वो शायद 20,000 समथिंग का था। ఆ దినాలలో అది 20,000. मेरे एक फ्रेंड ने मुझे वो दे दी। నా స్నేహితుడు నాకు ఇచ్చాడు. हाँ, मैं बहुत बार वचन लेके, उसमें थोड़ा बड़ा था तो वचन सिखाता था। అది కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి నేను వాక్యాన్ని నేర్పించేది. उसने पहले से प्री इंस्टॉल्ड एक गेम था, దాంట్లో टेम्पल रन। దాంట్లో మొదటి నుంచే ఒకటి ఇన్స్టాల్ అయ్యింది, ఒక గేమ్. అదేంటంటే టెంపుల్ రన్ అనేటువంటి ఒక గేమ్ ఇన్స్టాల్ అయ్యింది. और मैं उसको कभी 1 मिनट, 2 मिनट, 5 मिनट खेलने लगा। ఇక దాన్ని అప్పుడప్పుడు 1 నిమిషము, 2 నిమిషాలు, 5 నిమిషాలు అట్లా ఆడుతుండేవాడు. धीरे धीरे वो टाइम बढ़ने लगा। చిన్నగా టైం పెరగడం మొదలైంది. एक दिन ఒక రోజు ऐसा नहीं है कि सेवकाई में कोई रुकावट हुआ, सेवकाई ठीक चल रहा था, సేవలో ఏదో ఆటంకమైందని కాదు, సేవ బాగానే నడుస్తుంది, सब कुछ ठीक चल रहा था। అంతా బాగానే నడుస్తుంది. एक दिन मैं सुबह ब्रेकफास्ट करके बैठ गया। ఒక రోజు నేను బ్రేక్ఫాస్ట్ నాస్తా చేసి నేను కూర్చున్నాను. मैंने सोचा चलो 5-10 मिनट टेम्पल रन खेल लेते हैं, बाद में फिर स्टडी करेंगे। నేను అనుకున్నాను కదా, ఒక 5-10 నిమిషాలు కాస్త ఆడిన తర్వాత బైబిల్ స్టడీ చేద్దామని నేను అనుకున్నాను. और वो गेम में खेलने लगा। ఇక ఆ గేమ్ ను ఆడడం మొదలు పెట్టాను. मेरी पत्नी ने आके बोला खाना खा लो। నా భార్య అన్నది కదా వచ్చి భోంచేయండి అయ్యా అన్నది. मेरे पास आके खाना रखा। నా దగ్గరికి వచ్చి భోజనం పెట్టింది. और जब उसने खाना लाकर रखा तो मैंने टाइम देखा, నేను భోజనం అక్కడ పెట్టినప్పుడు టైం చూశాను. लगभग 1:30-2 का समय था। అప్పుడు 1:30 2 సమయం అయింది మధ్యాహ్నం. मैं घड़ी को देख रहा, నేను గడియారం చూస్తున్నాను, मैं टैब को देख रहा, నేను ట్యాబ్ చూస్తున్నాను, मैं भोजन को देख रहा। భోజనాన్ని చూస్తున్నాను. और मेरे मन में एक विचार आया, నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. क्या तेरा जीवन इसी के लिए है? ఏంది నీ జీవితం దీనికోసమేనా? लिटरली मैंने वो टैब उठाकर ऐसा दीवार के ऊपर मारने के लिए 100% तैयार हूं। ఇక నేను నిజంగానే ఆ ట్యాబ్ తీసుకొని గోడకి సిసిరి కొట్టడానికి 100% సిద్ధపడ్డాను. बिल्कुल तैयार। మొత్తం పూర్తిగా సిద్ధపడ్డాను. 1 सेकंड भी लेट होता तो मैं उसको टैब को दीवार पर मारकर तोड़ देता। ఒక్క సెకండ్ లేట్ అయినా గోడకి సిసిరి కొట్టి దాన్ని నాశనం చేసేవాడు. तब मेरे अंदर एक विचार आया, ఆ సమయంలో నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. क्या ये टैब तोड़ने से तेरे अंदर का ये विचार खत्म हो जाएगा? ఏంటి నువ్వు ఈ ట్యాబ్ వల్ల కొడితే నీ లోపల ఉన్న ఈ ఆలోచన పోతుందా? और मैंने उधर ही घुटना टेक कर प्रार्थना की, నేను అక్కడే మోకరించి ప్రార్థించాను. प्रभु मैं सुबह से बैठा हूं, मुझे होश ही नहीं है, दोपहर हो गई।
ప్రభా నేను ప్రొద్దు నుంచి కూర్చున్నాను, నాకు స్పృహే లేదు, మధ్యాహ్న కాల సమయమైంది. मेरा जीवन इसके लिए तो नहीं, నా జీవితం దీని కొరకు కాదు కదా, ये एक विचार ఈ ఒక్క ఆలోచన और प्रभु मेरा जीवन बदल दे. దేవుడు నా జీవితం మార్చేశాడు. मैं ये बातें आपको क्यों बता रहा हूं? నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నాను? एक पक्का निर्णय है, ఒక సరి అయిన పక్క నిర్ణయం उसके सामने आप रख लीजिए, మీరు ఆయన ముందు పెట్టండి. वो आपको बदल देगा, ఆయన నిన్ను మారుస్తాడు, वो आपको छुड़ा देगा, ఆయన నిన్ను విడిపిస్తాడు, वो आपको कवर कर लेगा. ఆయన నిన్ను కప్పేస్తాడు. और मेरे प्यारों फिर याद भी नहीं रहता. ఇక నీ గుర్తు కూడా ఉండదు అది. क्या आज आप एक फैसला करेंगे? ఏంటి నీ ఒక నిర్ణయాన్ని తీసుకుంటావా? मेरा जीवन बहुतों के लिए खुला है, నా జీవితం అనేకులకు తెరిచిపెట్టాను. प्रभु ये सब मैं छोड़ने के लिए तैयार. ప్రభా నేను అన్ని విడిచిపెట్టడానికి సిద్ధం. आज तू मेरे ऊपर छाप लगा दे, ఓ ప్రభా ఈ రోజు నన్ను ముద్రించు, నా మీద ఒక ముద్ర వేయి, मेरे चारों ओर प्रभु एक बाड़ा लगा दे. నా నలువైపున ఒక కంచెను వేయి. ये कूड़ा मुझे नहीं चाहिए, ఈ యొక్క చెత్త నాకు వద్దయ్యా, ये संसार की बातें नहीं चाहिए, ఈ లోకంలో ఉన్న విషయాలు వద్దయ్యా. मैं सड़क का जमीन नहीं, నేను రోడ్డు మీద వెళ్ళే త్రోవను కాదు, मैं सड़क का जमीन नहीं, నా నేల త్రోవగా ఉండకూడదు. मैं प्राइवेट प्रॉपर्टी, నేను ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లేక నేను ఒకరి ధనాన్ని, मैं यीशु का నేను యేసుకు చెందినది. जीवन, मेरा प्राण, मेरा आत्मा सब यीशु का है. నా జీవితము, నా శరీర ప్రాణాత్మలు యేసువి. वो मेरा मालिक है, ఆయన నా యజమాని, वो मेरा स्वामी है, ఆయన నా స్వామి అయి ఉన్నాడు. मैं उसके लिए जीऊं. నేను ఆయన కొరకు జీవిస్తాను. आइए आंखों को बंद कर రండి మనం కళ్ళు మూసుకుందాం, प्रार्थना करें. ప్రార్థన చేద్దాం. एक निर्णय, ఒక నిర్ణయం, एक सच्चा पश्चाताप ఒక సరి అయిన పశ్చాత్తాపం आपको पूरा बदल सकता है. నేను పూర్తిగా మార్చగలను. एक जक्कई ने एक बार निर्णय लिया జక్కయ్య ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాడు. और उसके जीवन में उसके घराने में उद्धार आया. ఆయన జీవితంలో ఆయన ఇంటికి రక్షణ వచ్చేసేసి मरियम मगदलीनी का जीवन बदल गया. మగ్దలేని మరియ జీవితం మారిపోయింది. न जाने कितनों का जीवन बदलकर प्रभु ने अपने लिए अलग किया. ఓ ఎంతో మంది జీవితాలను దేవుడు తన కొరకు ప్రత్యేకపరిచాడు. पौलुस ने निर्णय लिया, शाऊल बदलकर पौलुस ने बदल गया. ఓ సౌలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు సౌలు మారి పౌలుగా మారిపోయాడు. मेरे प्यारों, बड़े बड़े पापियों को प्रभु बदल सकता है. నా ప్రియులారా, గొప్ప పెద్ద పెద్ద పాపాలను దేవుడు మార్చగలడు. आप तो थोड़ा सा भटक गए, నీవైతే కాస్త పక్కకు తొలిగావు, शायद थोड़ा सा रास्ता आपके जीवन में किसी के लिए खुल गया है. ఒక కాస్త నీ జీవితంలో ఇంకెవరి కొరకు మార్గం తెరిచావు. क्या आप वो रास्ता बंद करना चाहते हैं? ఏంటి నువ్వు ఆ మార్గం మూసేయాలన్నా? क्या आप बोलना चाहते हैं, प्रभु मेरी बेवकूफी से ये रास्ता खुल गया, ప్రభా నా మూర్ఖత్వం ద్వారా, నా తెలివి తక్కువతనం ద్వారానే ఈ యొక్క మార్గం తెరిచానయ్యా. प्रभु मेरी बेवकूफी के कारण ये सब मेरे अंदर आना जाना शुरू हो गया. ప్రభా నా తెలివి తక్కువతనం తోటి ప్రభా ఇవన్నీ నాలోకి రావడం పోవడం జరిగిందయ్యా. मैं सड़क का जमीन बन गया, నేను ఇప్పుడు త్రోవగా మారిపోయాను, मैं कठोर होता गया, నేను కఠినమవుతూ వెళ్ళాను. वो बीज अंदर ही दबकर रह गया, కాబట్టి ఆ విత్తనం లోపలనే అణచబడి ఉంది, वो निकल नहीं पाया, అది బయటికి वो రాలేకపోయింది. प्रेम अंदर दब गया, ఆ ప్రేమ లోపలనే అణచబడి పోయింది. वो तेरा उपस्थिति जीवन से हट गया. నీ సన్నిధి జీవితం నుంచి తొలగిపోయింది. प्रभु मुझको बाड़े में फिर से ले ले, ప్రభా మరొకసారి నన్ను ప్రాకారంలోకి తీసుకో. मुझे आजाद नहीं रहना है, నేను స్వతంత్రంగా ఉండకూడదు, मुझे आपका गुलाम बनकर चलना है, నేను నీకు దాసునిగా ఉండి నడవాలి. मुझे बाड़े में ले ले. నన్ను ప్రభా ప్రాకారంలో కంచెలోకి తీసుకో. मेरे प्यारों, केवल दूसरी संगति का अलगाई काफी नहीं है. ఓ ఇతర సహవాసం నుంచి ప్రత్యేకపరచబడితే సరిపోదు ప్రియులారా. इन सारी बातों से अलगाई होकर हमारे चारों ओर बाड़ा बांधा जाना है. వీటన్నిటి నుంచి కూడా ప్రత్యేకపరిచిన తర్వాత మన చుట్టూ కూడా ఒక ప్రాకారం ఏర్పరచబడాలి. लोग दूसरे लोगों के साथ संगति नहीं करते, ప్రజలు ఇతరులతో సహవాసం చేయరు, लेकिन मोबाइल के द्वारा गंदगी तुम्हारे अंदर आ रहा है. కానీ మొబైల్ ద్వారా నీ లోపలికి మొత్తం మునికొచ్చేస్తుంది. क्या फायदा है? ఏం లాభము? आज कौन बोलेगा, प्रभु मुझे आजादी नहीं चाहिए, ఈరోజు ఎవరంటారు ప్రభా నాకు స్వేచ్ఛ ఉండదు, मुझे आपके गुलामी में रहना है, నేను నీ యొక్క దాసత్వంలోనే ఉండాలి, मुझे आत्मा में बांध ले,
నన్ను ఆత్మలో బంధించాయి. जब मैं आत्मा में बंध कर चलता था तो वो आनंद बहुत ही अच्छा था. ఓ నేను ఆత్మలో బంధింపబడి నడిచినప్పుడు ఆనందం ఎంతో ఉండేది. जब मैं आत्मा में बंध कर चलता था वो मेरे लिए अच्छा अनुभव था. ఆత్మలో బంధింపబడి నడిచినప్పుడు అది ఒక మంచి అనుభవం అయ్యా. प्रेम में बंध कर चलता था तो आनंद के साथ जीता था. ఆ ప్రేమలో బంధింపబడి నడిచినప్పుడు ఆనందంతో నడిచేవాడిని. मुझे वापस इसी में बांध ले. నన్ను తిరిగి దానిలోనే బంధించు. मुझे संसार का ये आना जाना नहीं चाहिए. నాకు ఈ లోకంలో వచ్చిపోవడం వద్దయ్యా. मुझे लूसीफर का ये आना जाना नहीं ఈ चाहिए. లూసిఫర్ రావడం పోవడం నాకు వద్దు. मुझे संसार का शैतान का शक्तियों का आना जाना नहीं चाहिए. నాకు లోకం యొక్క సాతాను యొక్క శక్తులు రావడం పోవడం तूने వద్దు. मुझे खरीदा है. నీవు నన్ను కొనుక్కున్నావు. मैं सिर्फ तेरे लिए जीना चाहता हूं. నేను కేవలం నీ కొరకే జీవిస్తాను. बाकी का ये जीवन मैं तेरे लिए जीना ఇక चाहता हूं. మిగిలిన జీవితం నేను నీ కొరకే జీవిస్తాను. बाकी का ये जीवन मैं तेरे लिए जीना चाहता ఈ हूं. శేష జీవితాన్ని నీ కొరకే జీవిస్తాను. मेरे प्यारों एक एक फैसला करते हुए आ गया. ఓ నా ప్రియులారా ఒక్కొక్క నిర్ణయం తీసుకొని ముందుకు రండి. मुझे सड़क का जीवन बनकर नहीं रहना. నేను ఈ యొక్క త్రోవ జీవితం వల్ల మారి ఉండకూడదు. बहुत अन्य जातियों ने मुझे रौन दिया. అనేక అన్యజనులు నన్ను దొక్కేశారు. दुष्ट आत्माओं ने मुझे बहुत रौन दिया. దురాత్మలు ఎన్నో నన్ను నలిపేసి తొక్కేశాయి. क्योंकि मेरी बेवकूफी के कारण रास्ता खुल गया. నా మూర్ఖత్వం ద్వారా నీ మార్గం తెరవబడింది. आज मैं वो बंद करना चाहता हूं. ఈ రోజు నేను ముయ్యాలనుకుంటున్నాను. प्रभु मुझे सिर्फ तेरे लिए जीना है. ప్రభా నేను కేవలం నీ కొరకే బ్రతకాలి. क्या आप समर्पण करेंगे? ఏంటి నువ్వు సమర్పణ చేస్తావా? क्या आप प्रभु के सामने समर्पण करेंगे? ఏంటి ప్రభు దగ్గర సమర్పణ చేస్తావా? प्रभु आज के बाद केवल और केवल तू मेरे जीवन का स्वामी है. ఈ రోజు తర్వాత కేవలం నీవే నా స్వామివయ్యా. अगर मैं किसी चीज पर ध्यान करूंगा तो वो तेरा वचन है. నేను ఏదైనా ధ్యానిస్తానంటే అది కేవలం నీ వాక్యమే. प्रभु मैं रात दिन उस पर ध्यान करूंगा. ప్రభా దివారాత్రులు నేను దాన్ని ధ్యానిస్తాను. मैं प्रार्थनाओं में समय बिताऊंगा. ప్రార్థనలో సమయాన్ని గడుపుతాను. मैं आराधना में समय बिताऊंगा. నేను ఆరాధనలో సమయాన్ని గడుపుతాను. मैं मार कर कूट कर अपने आप को वश में लाऊंगा. నేను నలగొట్టుకొని లోపరుచుకుంటాను. मेरे प्यारों को आपको फिर से गले लगाकर चलाने के लिए तैयार. నా ప్రియులారా తిరిగి నిన్ను కౌగిలించుకొని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. लेकिन क्या आप इस पहचान में आए मैं भटक गया? ఏంటి నేను తప్పిపోయానని గుర్తింపులకు వస్తావా? क्या आपको लगता है मैं सड़क वाला जमीन बन गया? ఏంటి నీకు అనిపిస్తుందా దారి వంటి భూమిగా నేను మారిపోయానని? मेरा जीवन कठोर हो गया? నా జీవితం కఠినపరచబడిందని? कोई भी अंदर घुसाता है? ఎవరైనా కానీ దూరిపోతున్నారని? इच्छा और अभिलाषा से आप जीत नहीं पा रहे हो ఇంకా కోరికలు అభిలాషలు జయించలేకపోతున్నావు. कि उन्होंने आपको कब्जा कर लिया. అవి నిన్ను కబ్జా చేశాయి. आप सबसे पहले खुद पहचान में आओ. మొట్టమొదటిగా నీవు ఆ గుర్తింపులోనికి రా. मैं प्राइवेट प्रॉपर्टी. నేను ప్రైవేట్ ప్రాపర్టీని. शैतान को भी बोल दो సాతానుకు చెప్పు, तू बहुत घूमता रहा अंदर. నువ్వు చాలా తిరుగుతూ వచ్చావు. ఈ రోజు तू बहुत अंदर आना जाना करता रहा. నువ్వు బాగా లోపలికి బయటికి వస్తూ వచ్చావు. मेरी बेवकूफी ने रास्ता खोला. నా మూర్ఖత్వం ఈ దారి తెలిసింది. लेकिन आज मैं सब बंद करने जा रहा हूं. ఈ రోజు నేను మొత్తం పోయిపోతున్నా. जैसे नहम्याह ने दीवार बनाया, ఎలాగైతే నెహెమ్యా ప్రాకారాన్ని కట్టాడు, जैसे उसने सब फाटकों को तैयार कर दिया ఎలాగైతే ఆయన అన్ని ద్వారాలను తయారు చేశాడు, कि कोई दुश्मन अंदर ना आए. ఏ శత్రువు లోపలికి రాకుండా. मेरे प्यारों, आज आपका शैतान मजाक उड़ाता है. నా పిల్లలు ఈ రోజు సాతాను నిన్ను హేళన చేస్తున్నాడు. दुष्टात्माएं खेलती है, దురాత్మలు ఆడుతున్నాయి. बहुत निंदा होती है, बहुत निंदा होती है. ఎంతో అవమానం అవుతుంది. आज फाटक बनाकर, ఈ రోజు ఆ యొక్క ఫాటక ద్వారాలను కట్టి, दीवार बनाकर ప్రాకారాలను కట్టి फिर से महिमा को स्थापित करने का दिन है. తిరిగి మహిమను స్థాపించే దినం. कौन समर्पण करेगा? ఎవరు సమర్పణ చేస్తారు? आज मुझे चारों तरफ से बंद होकर सिर्फ प्रभु का बंद कर रहना है. ఈ రోజు నేను నలువైపులో కూడా ప్రాకారాన్ని కట్టి నేను కేవలము ప్రభువానిగా ప్రభుదానిగానే ఉండాలి. आज के बाद मैं अपना चित्त केवल प्रभु के वचन पर लगाऊंगा. ఇక మీద నా మనసు కేవలం ప్రభు వైపే పెడతాను, ప్రభు వాక్యం వైపే నిలుపుతాను. मैं अपना समय प्रभु की उपस्थिति में बिताऊंगा. నా సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతాను. मुझे कोई टाइम पास नहीं चाहिए. నాకే టైం పాస్ వద్దు. मुझे शैतान के साथ का संगति नहीं चाहिए. నాకు సాతానుతో సహవాసము వద్దు. मुझे लूसीफर का मनोरंजन नहीं चाहिए. నాకు లూసిఫర్ యొక్క ఆ యొక్క మనోరంజన కార్యక్రమాలు मैं सर्वशक्तिमान का हूं. నేను సర్వశక్తినికి చెందిన వాడను. मैं उसके लिए जीऊंगा. నేను వాక్యం కొరకే आज జీవిస్తాను. के बाद मेरे जीवन का स्वामी केवल प्रभु यीशु होगा. ఈ రోజు తర్వాత నా జీవితంలో యజమాని స్వామి కేవలం ప్రభువైన యేసుక్రీస్తే. मैं सड़क नहीं हूं. నేను దారి కాదు, త్రోవ కాదు. सुलेमी कहती है,
షులమితి అంటుంది, मैं अपने प्रेमी की हूँ और मेरा प्रेमी मेरा है। నేను నా ప్రియుని దానను, నా ప్రియుడు నావాడు. क्या आप यीशु के हैं? ఏంటి నువ్వు యేసుకు చెందిన मेरा దానవా? जीवन और किसी के लिए नहीं है, నా జీవితం ఎవరికో కాదు, मेरे यीशु के लिए है, నా యేసు కొరకే, मेरे प्रेमी के लिए है। నా ప్రియుని కొరకే. मुझे संसार से दोस्ती नहीं चाहिए, నాకు ఈ లోక సంబంధమైన స్నేహం వద్దు. संसार से दोस्ती करके मुझे व्यभिचारी नहीं बनना है। నేను లోకంతో స్నేహం చేసి వ్యభిచారిగా మారకూడదు. आज के बाद ये जीवन केवल मेरे यीशु का है। ఈ రోజు తర్వాత నా జీవితం కేవలం యేసు కొరకే समर्पण कर, సమర్పణ చేయి. मुंह खोलकर प्रार्थना कर। నోరు తెరిచి ప్రార్థన చేయి. शैतान आपको रोकेगा, సాతాన్ని నాపుతాడు. शैतान नहीं चाहता आप दरवाजे बंद करें, సాతానుడు నువ్వు ఆ ద్వారాన్ని తీయాలని కోరడు. क्योंकि वो मन मर्जी से घूमना चाहता है, ఎందుకంటే తన ఇష్ట ప్రకారంగా వాడు आपको पकड़ना चाहता है, నిన్ను పట్టుకోవాలనుకుంటున్నాడు, आपको बांध कर रखना चाहता है। నిన్ను బంధించాలనుకుంటున్నాడు. आज उसकी रस्सी को तोड़ो, ఈ రోజు వాడు తాడు ఎత్తేసి प्रार्थना कर। ప్రార్థన చేయి. హల్లెలూయా. అందరూ ప్రార్థనలో సమర్పణ చేసుకుందాం. మన వ్యక్తిగత జీవితాలు ఎరిగిన దేవుడు మనతో మాట్లాడాడు. మనకు కూడా మన జీవితాలు తెలుసు. మన ప్రార్థన ద్వారా మన జీవితాలను అర్పిద్దాం. అవును ప్రభువా, నేను మార్గము గుండా తప్పిపోయానయ్యా. ఇదిగో తండ్రి, నేను నడుస్తూ నడుస్తూ ప్రభా నిర్లక్ష్యం వహించిన కారణాన్ని బట్టి నా జీవితంలో ప్రభువా ఇదేమైతుందిలే అన్నట్టుగా ప్రత్యేకత నుంచి తొలగిన కారణాన్ని బట్టి ఈ చిన్నదే కదా అని అటువంటి అనేక అంశాల ద్వారా నీ ప్రత్యేకత నుంచి తొలగిన కారణాన్ని బట్టి నా ప్రాకారపు గోడలు కూలిపోయాయి, నా కంచె నాశనం అయిపోయింది, శత్రువు దూరిపోయాడు. ఇదిగో నా జీవితాన్ని పాడు చేశాడు. నీ ఇచ్చిన మహిమను ప్రభువాడు దొంగిలించాడు, ఆ విశ్వాసాన్ని దొంగిలించాడు, ఆ ఆనందాన్ని దొంగిలించాడు. ఈ దినాన తిరిగి నీ దగ్గరికి వస్తున్నాను. సంశోధన అభిషేకాన్ని కోల్పోయినట్లుగా, తెలియని పడినట్టుగా నేను పలు అలవాట్ల ద్వారా, పలు పరిస్థితుల ద్వారా నేను కోల్పోయి ఈ దినమున గుడ్డిదట్టుగా గుడ్డివాడి అయ్యాను. కానీ ఆ దినము సంస్థలో పశ్చాత్తాపడినప్పుడు ఇదిగో తన యొక్క వెంట్రుకలు పెరిగిన కారణంగా తిరిగి శక్తి సమకూడినట్టుగా ఈ దినమున నూతన సమర్పణ ద్వారా నీ దగ్గరికి వస్తున్నాను. నాకు తిరిగి శక్తిని దయచేయవా. సమర్పణ చేసుకున్నాం ప్రభువా. ఇది వేరుగా నేనున్నాను, తిరిగి నన్ను నూతన పరచు ప్రభువా. తిరిగి ఆ శక్తిని నాకు దయచేయనా. ఇక మీదట నేను క్రీస్తు వాణిగానే, క్రీస్తు దానిగానే ఉంటాను. క్రీస్తు సహవాసములకు పిలిచిన మనము ఆయన వర్గముల బొమ్మలపై ఉన్నాము. ప్రత్యేకమైన జనాంగమైన మనము, ఆయన వంశమైన మనము, రాజయాజ సమూహమైన మనము. ఈ లోకముతో ప్రభు ఏ వర్గము సస్యమైన తగదు. నీకు ఒక ప్రత్యేకమైన అర్పణగా నన్ను ప్రతిష్ఠించుకుంటానయ్యా. ఓ హల్లెలూయా. లోకములో నన్ను చూసినట్లుగా నన్ను నేను నీ కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాను. నీ మహిమ కొరకై నేను నీ ఇష్టమైన మందిరముగా, నిన్ను నీ మహిమను బయలుపరిచే ఆ గుడారముగా, హల్లెలూయా, ఈ గుడారంలో నేను కట్టాలను. నీ మహిమే కనబడాలి, నీవే లోకానికి కనబడాలి. అలా సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం సమర్పణ చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మన మధ్యలో దేవుని దాసుడు దేవేంద్ర పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరి కళ్ళు మూసుకోవచ్చు. దేవుడు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధ తండ్రి, కృప కలిగిన మా దేవుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభు ఈ రెండవ దినంలో ఉదయకాల మధ్యాహ్న సమయంలో తండ్రి 2 సెషన్లో దైవదాసులను అభిషేకించి ప్రభువానికి స్తోత్రములు. మీరు మమ్మల్ని నేర్పరచుకొని ఉన్నారు. మేము కాదు తండ్రి, మీరే మమ్మల్ని నేర్పరచుకొని ఉన్నారు. ప్రభువా తండ్రి, మేము నిలిచి ప్రభువా తండ్రి నేను నిలిచి ఉండేటువంటి ఫలములు ఫలించడానికి కొరకు ప్రభువా తండ్రి మీరు మమ్మల్ని ప్రత్యేకపరచుకొని ఉన్నారు, ఏర్పరచుకొని ఉన్నారు ప్రభువా. కానీ మీరు ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటుకు తగిన క్రియలు ఫలములు మాకు లేకపోతే చూస్తే
ప్రభువు నీకు స్తోత్రములు. మరలా మమ్మల్ని కనికరించిన మమ్మల్ని ప్రభుత్వంతో కాదు తండ్రి, నీవే విషయం బట్టి ఫలించలేకపోతున్నాము. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నామైనా అవి ప్రభావ మేము గుర్తించలేనప్పుడు మరలా మీరేమో గ్రహించు ప్రభావ. బాబా ఆ వాట దేనికైతే మేము ప్రభావానికి స్తోత్రములు మాకు మేమే మా మనసులోనికి లోపం తెచ్చుకున్నాము ప్రభా. అనేక వాటికి మేము వ్యసనముల వాటికి చోటిచ్చాము, తెరుచుకొని ఉన్నాము. దేవానికి స్తోత్రం. వాటిని బట్టి ప్రభా హృదయ కాఠిన్యమైపోయినా మా ఒక్కొక్కరిని తిరిగి మమ్మల్ని నీ వాక్యమనే హెచ్చరిక ద్వారా గద్దింపు ద్వారా ప్రభువునికి స్తోత్రములు చెల్లిస్తున్నామైనా తిరిగి ప్రభావ మేము సరి చేసుకోవడానికి, తిరిగి మమ్మల్ని మేము పవిత్రపరచుకోవడానికి దేవా సరి నీ మార్గములు సరిగా ప్రవర్తించడానికి కొరకు, నీ కొరకు ఫలములు ఫలించడానికి కొరకు, స్వభావ సిద్ధమైనటువంటి ఫలములు మంచి ఫలములు ఫలించడానికి కొరకు మరలా మీ ప్రేమను మా పట్ల చెబుతున్న దేవా, నీ కృపను మా పట్ల చెబుతున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామైనా. అనుకూలమైన అయోగ్యులమైన బలహీనమైన ప్రభు నిర్లక్ష్య చింతములు గడుపుతున్న అనేక సెల్ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా, ఆలోచన ద్వారా ప్రభు మందులమైన మా బ్రతుకులను మరలా మెలుకొల్పుతున్నందుకు, పొడుగొల్పుతున్నందుకు, శుద్ధీకరింప చేస్తున్నందుకు, పరిశుద్ధపరుస్తున్నందుకు ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తుందైనా. త్రోవపడ పడిన విత్తనములను గురించి ప్రభు తండ్రి నామికి వందనాలు. మా హృదయం కాఠిన్యము కాకుండా, అలవాటైన భక్తిలో కాకుండా ప్రభు తండ్రి నీకు స్తోత్రములు. నీ కొరకు మంచి ఫలములు ఫలించడానికి కొరకు మా ప్రభువు నీకు స్తోత్రములు. హల్లెలూయా. మా నలువైపులా నీ ప్రాకారాలు కట్టుకోవడానికి కొరకు ప్రభు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామైనా. హల్లెలూయా. మేము నీ వారము తండ్రి, మీరు మమ్మల్ని నిలువ పెట్టుకొని ఉన్నారయ్యా. నీ కొరకు ఫలించినట్లుగా, నిన్ను సంతోషపెట్టినట్లుగా, నీకు ప్రీతికరమైన ప్రభువా ఫలములు, ప్రీతికరమైన పరిచయంలో ముందుకు సాగినట్లుగా. హల్లెలూయా. మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుతున్న ప్రతి మాట కొరకు, నీ హెచ్చరిక గద్దింపు కొరకు మమ్మల్ని శుద్ధీకరిస్తున్నందులకు, సతులుగా చేస్తున్నందులకు, ఎక్కడెక్కడ కట్టబడి, ఎక్కడెక్కడ బంధించబడి, ఎక్కడెక్కడ బానిసైతే వేసి ఉన్నామో వాటిని తిరిగి మమ్మల్ని లేపుతున్నందుకు ప్రభువా మీరు ఏ ఉద్దేశంతో మనం ప్రత్యేకపరచుకున్నారో ఆ విధమైన జీవితం జీవించడానికి, ఆ ఫలములు ఫలించడానికి, నీకు సహవాసం చేయడానికి కొరకు, నేను మహిమపరచడానికి కొరకు ప్రభువా. హల్లెలూయా. మధ్య కలంకము లేకుండా పరిశుద్ధమైన మహిమల సంగముగా మీరు నిలబెట్టుకోవడానికి మీరే మా పైన మీ ఆత్మ పరిశుద్ధ కుమరిస్తున్నందుకు, మనం సరిచేసినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ, ఇంకా రాత్రి కాలశంలో మధ్యాహ్నం తిరిగేటువంటి శేషంలో మీ సన్నిధి మాకు అనుగ్రహించవా. ఇంకా ఏ విషయంలో మేము ఫలించలేకపోతున్నాము వాటికి విరుద్ధమైన మా స్వయపూరితమైన విషయపూరితమైన స్వార్థపూరితమైన ఆడంబరపూరితమైనటువంటి అన్నికన్నా అలవాటులను మమ్మల్ని విడిపించమని ప్రభు ప్రతి పరిస్థితిని ఫలము ఫలించడానికి నిలిచి ఉన్నట్లుగా ఈ కార్యస్థితి మమ్మల్ని లోతుగా జరిగించమని. ఇంతవరకు మీ సన్నిధితో వచ్చి నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రములు. వినువాదనాలు కాక అనుభవములను నడవడానికి నీ కృప చూపించు. అనుభవములను నడిపించు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మమ్మల్ని అందరినీ మీ దాసులను ముందున్న శేషాన్ని హస్తకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా ప్రభు తండ్రి. దేవుని బిడ్డలారా, మళ్ళీ 3:30కు సెకండ్ సెషన్ ఉంటుంది. అందరి భోజనాలు సిద్ధమైన, అందరు కిందికి వెళ్ళి భోజనం చేయవచ్చు. అందరికి ప్రైజ్ లార్డ్.